అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను పద్మజ హర్బ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రావడం జరిగింది. ఈ కంపెనీకి దగ్గర దగ్గర 6 తరాలుగా చాలా హిస్టరీ ఉంది. ఒక లెగసీ ఉంది. టకాయా కంపెనీ అని మీరు వినే ఉంటారు. టకాయా కంపెనీ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు పద్మజ ఫుడ్ ఇండస్ట్రీ వరకు కూడా వాళ్ళకున్న హిస్టరీని ఈరోజు ఇంటర్వ్యూలో నేను మీకు చెప్పబోతున్నాను. రండి వెళ్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. నాగ శ్రీనివాస్ మీ పూర్తి పేరు ఏమిటి సార్? నా పేరు నాగ శ్రీనివాస్ కాచం అండి. కాచం. అదే అర్థం కాక నేను మీ దగ్గర నుంచే విందాం ప్రొనౌన్సియేషన్ ఎలాగా అని అడిగాను. అవును మేడం, కాచం. ఓకే. అంటే మీరు ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీకి రావడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు సార్? అంటే మా తాతల బిజినెస్ అండి ఇది. మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేశారు. కాచం నాగమౌళి గుప్తా 1890లో స్టార్ట్ చేశారు. అప్పుడు అఖండ భారత్ ఉండేది. అప్పుడు అన్ని దేశాలన్నీ ఒకటే ఉండే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని. కరెక్ట్. ఆ టైంలో స్టార్ట్ చేశారు. తర్వాత భూమయ్య గుప్తా, తర్వాత లింగయ్య గుప్తా, తర్వాత గౌరయ్య గుప్తా, తర్వాత మా నాన్నగారు రమేష్ గుప్తా, తర్వాత నేను వచ్చానండి. సో ఇది తరతరాలుగా ఫ్యామిలీ బిజినెస్ లా వస్తుంది. నేను 6th జనరేషన్ ఎంటర్ప్రీనియర్ అండి. ఓ మై గాడ్. నేను మా బ్రదర్ గణేష్ గుప్తా. గణేష్ ఓకే. మేము గుప్తా అని అనుకోము మా దీంట్లో, మా జనరేషన్లో. బట్ మా నాన్నగారి వరకు గుప్తా అని పిలుస్తారు. సో అంటే ఆ లెజెండరీ వస్తుంది కదా. అంతే. అది 6 తరాల నుంచి వస్తుంది మీకు వంశపారంపర్యం. అవునండి. దట్స్ అమేజింగ్ రియలీ. అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఇంత హైజీన్ మెయింటైన్ చేసిన ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు నమ్మరు. అవును. లోపలికి వస్తూ ఉంటే కూడా ఎక్కడ ఇంత స్మెల్ లేదు, ఇంత డస్ట్ లేదు. వెరీ కామ్గా అవును. క్లీన్ అండ్ నీట్ అంటాం కదా, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి సార్ ఎలా మీరు చేయగలుగుతున్నారు? అంటే మాది యాక్చువల్లీ మా ట్రెడిషనల్ బిజినెస్ అంతా ట్రేడింగ్ అండి. మా తాతలు వీళ్ళంతా ట్రేడింగ్ చేసేవాళ్ళు. ట్రేడింగ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మండీ ఉంటుంది, మనము సంత అంటాం కదా, మన హిందీలో మండీ అంటారు. అవునండి. ఇండియాలో మండీస్లో రైతులు తీసుకొస్తే ఆక్షన్ అవుతుంది, వేలంపాట అవుతుంది. అందులో కొని బస్తాలు బస్తాలు ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో అక్కడ ఏం ఉండదు, అక్కడ మండీ ఉంటుంది, అక్కడ రోడ్డు మీదనే అక్కడే చేసేస్తారు, అలా ట్రేడింగ్ అయ్యేది. సో మా జనరేషన్లో నేను మా బ్రదర్ వచ్చిన తర్వాత మేమేం చేసినామంటే ట్రేడింగ్ కాదు, వీ షుడ్ స్టార్ట్ బ్రాండ్ అని, ఇంకా ప్యాకేజింగ్, బ్రాండింగ్ అవన్నీ స్టార్ట్ చేసినాం. ఓకే. అది మల్కాజ్గిరిలో మౌలాలి ఇండస్ట్రియల్ ఏరియాలో మా పాత యూనిట్ ఉంది, అక్కడ చేసాం. అది మాకు కొత్త, అంటే మేము అప్పుడే 89లో స్టార్ట్ చేసాం. ఓకే. ఈ ట్రేడింగ్, ఈ బ్యాక్గ్రౌండ్, ఇదంతా ప్యాకేజింగ్ ఎట్లా చేయాలా ఏంటనేది. సో మేము చాలా నేర్చుకున్నాం. చాలా నేర్చుకొని ఇన్ని ఇయర్స్లో మేము అక్కడ చిన్న యూనిట్ అది, అక్కడ ఏమేమి గ్యాప్స్ అయితే చూసామో, ఒక అడ్వాన్స్డ్ ప్లాంట్ కట్టాలి మనం, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ మనం కట్టాలి. ఎందుకంటే మాకు ఏంటంటే మాకు ఒక గృహిణి దేవుడితో సమానం, మాకు హౌస్ వైఫ్ ఈజ్ గాడ్ ఫర్ అస్. సో వాళ్ళకి మనము మంచి వస్తువులు ఇవ్వాలి, శుభ్రమైన వస్తువులు ఇవ్వాలి, స్వచ్ఛమైన వస్తువులు ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ ఈశ్వరుడు సృష్టించిన సంపద, మనం తయారు చేయలేం ల్యాబ్లో. దాన్ని ఎవరన్నా ఏదన్నా అడల్టరేట్ చేసే అధికారం ఎవరికి ఇవ్వలేదు దేవుడు. మనం ఎప్పుడు శుద్ధమైందే ఇవ్వాలి, 100% ప్యూర్ ఇవ్వాలి. సో అది ఇవ్వాలంటే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలా, ప్రెమిసెస్ శుభ్రంగా ఉండాలా, సో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ ఉండాలా, దానికి కావాల్సిన పనిముట్లు ఉండాలా, మనుషులకి ట్రైనింగ్ ఇవ్వాలా, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. సో అది మేము ఇక్కడ ఎంతోమంది మెంటర్స్, ఎంతోమంది కన్సల్టెంట్స్ హెల్ప్ తీసుకొని మేము ఈ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకొక విషయం చెప్పాలి మీకు. యాక్చువల్లీ మనం హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళే సర్జరీ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ప్రోటోకాల్ పాటిస్తారో, మీరు గురువారెడ్డి గారి ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు. క్యాప్ అని వేసుకోవడం, లోపలికి వచ్చిన తర్వాత మన చెప్పులు మార్చాలి, వాళ్ళు ఇచ్చిన చెప్పులు మనం వేసుకోవాలి, క్యాప్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, చేతులు కడుక్కోవడం దగ్గర నుంచి ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఇది ఒక పవిత్రమైన ప్లేస్. దీని ఎట్టి పరిస్థితుల్లోనూ పొల్యూట్ చేయడానికి లేదు, కంటామినేటెడ్ చేయడానికి లేదు అన్న పాయింట్లు మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మేము ప్లాంట్లో చేస్తున్నాం మేడం. అవును. కానీ మీకు గుర్తుంటుంది, మీ అమ్మమ్మలు బామ్మలు పచ్చళ్ళు పెట్టేటప్పుడు రానిచ్చే వాళ్ళ పిల్లల్ని? అవును. దూరం ఉంచేవాళ్ళు, కాళ్ళు కడుక్కొని రమ్మనే వాళ్ళు, మాయిశ్చర్ తగిలించేవాళ్ళు కాదు. ఎందుకు? హైజీన్. ఎందుకంటే ఆ ఫుడ్ పాడైపోతుంది. సో వాళ్ళు అప్పటి నుంచి ఆ సైన్స్ ఫాలో అవుతుంది, అంత పవిత్రంగా చూసి. మరి 1 year ఉంటాయంటే జాడీల్లో, బికాస్ ఆఫ్ దట్ హైజీన్ ఓన్లీ. సో క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో, ఎలాంటి ప్లేస్లో మీరు ప్రాసెస్ చేస్తున్నారో కూడా అంత ఇంపార్టెంట్. మొత్తం ఈ ఫ్లోర్ అంతా ఏంటి సార్? దీన్ని పియు అంటారండి, పాలియూరిథిన్ అంటారు, ఫుడ్ గ్రేడ్ ఫ్లోరింగ్. జాయింట్ ఉండకూడదు ఫ్లోరింగ్లో. ఇప్పుడు మీరు టైల్స్ వేశారనుకోండి, గ్రానైట్ వేశారనుకోండి, జాయింట్ సిమెంట్ పెట్టి అతికిస్తారు. ఆ జాయింట్లోనే బ్యాక్టీరియా
చేరుకుంటుంది అనమాట. రైట్. ఇక్కడ మాది మొత్తం జాయింట్లెస్. ఇంకోటి మాది కార్నర్ లో చూడండి, ఇట్లా ఇట్లా మీకు సాఫ్ట్ గా ఉంటుంది, అవును అవును, షార్ప్ ఎడ్జెస్ ఉండవు. ఉండవు. కరెక్ట్. దాన్ని కోవింగ్ అంటారు అనమాట ఫుడ్ ఇండస్ట్రీలో. ఓకే. అంటే ఎక్కడ షార్ప్ ఎడ్జ్ ఉండకూడదు, ఉంటే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల మేము జాయింట్లెస్ ఫ్లోరింగ్, టోటలీ జాయింట్లెస్, ఎక్కడ జాయింట్ కనిపించదు మీకు. రైట్. కానీ ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు మీ ప్లానింగ్ ఏముండింది దీని వెనకాల? అంటే ప్రాపర్గా ఇది నాకు ఇలాగే కావాలి అనుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏం లేదండి, నా ఇంటెన్షన్ చాలా మంచిది. ఆ సర్వేశ్వరుడు నాకు హెల్ప్ చేసిండు. నాకు ఒక మంచి మిత్రుడు పరిచయం అయ్యాడు, ఆయన పేరు సుశీల్ దేశపాండే. ఆహా. ఆయన చాలా ఫ్యాక్టరీస్ కట్టాడు. ఆయన అనుకోకుండా ఆయన మా అపార్ట్మెంట్లోనే ఉంటారు ఆయన. అరే వా. అది ఒక మా అపార్ట్మెంట్ మీటింగ్లో అలా యాక్సిడెంటలీ కలిసి ఆయన ఏదో మీటింగ్లో ఫ్యాక్టరీస్ గురించి మాట్లాడితే, మీటింగ్ అయిపోయిన తర్వాత సరే ఇలా నేను ఫ్యాక్టరీ కడదాం అనుకుంటున్నా, నాకు పెద్ద ఐడియా లేదు, మీరేమైనా హెల్ప్ చేయాలి సార్ అన్న. అంటే నాది రోజు పని అండి, ఏముంది దాంట్లో, మీకు ఏం కావాలో చెప్పండి నేను హెల్ప్ చేస్తా అని ఆయన నాకేం కావాలో తెలుసుకొని ఆయనకు కూడా గైడ్ చేసి మెంటర్ చేసి, సో ఇంత బ్యూటిఫుల్ ఫ్యాక్టరీ నాతోటి కట్టించారనుకోండి ఆయన. కానీ మనం ఒక మంచి పని తలపెడితే భగవంతుడు 100% ఎంత బాగా సపోర్ట్ 100% అండి, 100%, మనుషుల్ని కనెక్ట్ చేసి 100%. ఆ దేవుడే కనెక్ట్ చేసిండు నాకు థాట్ ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్యాక్టరీ కట్టాలి, మంచి వస్తువులు జనాలకి ఇవ్వాలనే ఐడియాతోటి అడిగాను. ఆయన ఇంకా నా ఎంబడుండి మా కోవిడ్ టైంలో కూడా నా ఎంబడి ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి ప్రతిదీ పుట్టింగ్స్ దగ్గర నుంచి ఎలా ఉండాలని ఐడియా ఇచ్చి ఒక ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం మేమంతా. ఒక 50 సార్లు నాకు ఆయనకి మెయిల్స్ ఇంటర్చేంజ్ అయినాయి అనమాట. నేను ఏదైనా కావాలంటే ఆయన క్వశ్చన్ మార్క్ రాసి పంపించేవాళ్ళు, మళ్ళీ నేను రాసేవాడిని, మళ్ళీ ఇంకో క్వశ్చన్ మార్క్, అట్లా మాకు థాట్ క్లారిటీ వచ్చిందనమాట ఏం చేయాలనేది. అప్పుడు దెన్ వి స్టార్టెడ్. మీరు స్టార్ట్ చేసిన, అంటే ఇది వంశపారంపర్యంగా వస్తున్న బిజినెస్ అయినా అప్పట్లో ఐ థింక్ బ్రాండింగ్ అది లేదనుకుంటా. మీరు ట్రేడింగ్, మేము మా జనరేషన్లో మేము బ్రాండింగ్ స్టార్ట్ చేసినాం. మాది డెలిషియస్ బ్రాండ్ అని మొత్తం పాన్ ఇండియా ఆల్ సూపర్ మార్కెట్స్లో ఉందన్నమాట. అది మీరా? మాదే అండి డెలిషియస్ బ్రాండ్. డెలిషియస్ నేను కాజు తీసుకుంటాను సార్. డెలిషియస్ బ్రాండ్ రిలయన్స్లో, ఆల్మోస్ట్ రిలయన్స్లో, డ్రై ఫ్రూట్స్ అన్ని నేను డెలిషియస్ స్పెన్సర్స్లో, రిలయన్స్లో, అన్ని పెద్ద సూపర్ మార్కెట్స్లో, ఆరోగ్య రహస్యాలు, చాలా ప్లేసెస్లో మా ప్రోడక్ట్స్ ఉంటాయి. కరెక్ట్. అయితే ఇది ఈ ఫ్యాక్టరీ పెట్టిన కారణం ఏంటంటే, మేము ప్రీమియం సెగ్మెంట్స్కి క్యాటర్ చేస్తున్నాం. అంటే ఏంటంటే డెలిషియస్ బ్రాండ్ ప్రీమియం బ్రాండ్, అంటే కొంచెం డబ్బులు బాగా అంటే ఉన్నవాళ్ళు, స్పెండ్ చేసేవాళ్ళు అది కొనుక్కోగలుగుతారు. కానీ మీకు టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఇంత నాణ్యమైన ప్రోడక్ట్స్ దొరకవు. కరెక్ట్. సో మేము మా నాన్నగారిని అడిగాను, నాన్నగారు మనము టాప్ ఆఫ్ ద పిరమిడే మనం క్యాటర్ చేస్తున్నాం, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ చాలామంది ఉన్నారు, మనము పెద్ద ఫ్యాక్టరీ కట్టాలి, ఇక్కడ సరిపోదు, ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ కట్టి అత్యాధునిక మిషన్స్ అవి తీసుకుంటేనే అంత వాల్యూమ్స్ మనం చేయగలము. అలా టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ఎకనామికల్, అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ, ఎకనామికల్ ప్రైస్లో కూడా శుద్ధమైన వస్తువులు మనం ఇవ్వగలమని మా నాన్నగారికి చెప్తే, ఓకే బేటా నువ్వు స్టార్ట్ చేయి, ఆ భగవంతుడు నీకు హెల్ప్ చేస్తాడు అని ఫాదర్ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇస్తే ఇది స్టార్ట్ చేసిన. అందుకే మేము టైర్ 2, టైర్ 3 సిటీస్ బ్రాండ్ వచ్చి శ్రీలోలా అంటే లక్ష్మీదేవి, అంటే ఆరోగ్య లక్ష్మి అనుకోండి. అంటే మంచి వస్తువులు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్య లక్ష్మి వస్తుందని అర్థం. సో శ్రీలోలా బ్రాండ్ తోటి మేము డిస్ట్రిక్ట్స్లో, చిన్న ఊర్లలో, ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా, అంటే మా మిషన్ ఏంటంటే ప్యూర్ ఫుడ్ టు ఎవ్రీవన్, ఇంకా అందరికీ, అది కూలీ అతను ఉండనివ్వండి, డైలీ వేజ్ లేబర్ ఉండనివ్వండి, ఎవరికైనా. అంటే మావి 10 రూపాయల ప్యాకెట్స్ కూడా ఉన్నాయి శ్రీలోలాలో. 10 రూపాయల ప్యాకెట్లో కూడా 100% ప్యూర్ ఉంటుంది. మా ల్యాబొరేటరీ ఉంటుంది, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీలో సోర్సింగ్ అంతా నేనే చేస్తాను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి. నేను సోర్సింగ్ చేసినా మా క్యూసీ వాళ్ళు చెక్ చేస్తారు, నేను సోర్సింగ్ చేసిందన్నా తేడా ఉంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ గాను, అది రిజెక్ట్ అయిపోతుంది. సో మా ల్యాబ్లో ప్రతి ఒక్కటి చెక్ చేస్తాం అన్నమాట. టోటల్గా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ? దాదాపు మావి మేము హోల్ స్పైసెస్ చేస్తామండి, నట్స్ చేస్తాము, డ్రై ఫ్రూట్స్ చేస్తాము, మిల్లెట్స్ చేస్తాము, స్పైస్ పౌడర్స్ చేస్తాము, బ్లెండెడ్ స్పైసెస్ చేస్తాము, అండ్ ఎగ్జాటిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తాము. దాదాపు అన్ని కలిపి ఒక 200 to 225 SKUs ఉంటాయి. ఈ ప్లేస్లో ఎంత మంచి వాసన వస్తుందంటే, అది జీలకర్ర, సోంప, లవంగమా, దాల్చిన చెక్క ఏంటో తెలియట్లేదు, కానీ ఫ్లేవర్ వస్తుంది. అసలు మనం అంటే గుడికి వెళ్తే పచ్చహారత కర్పూరం వాసన ఎలా వస్తుందో, ఇక్కడికి వస్తే ఒక డివైన్ స్మెల్ అనేది, ఫీల్ అనేది ఉంది సార్. అది మాత్రం నేను చెప్పాలి. మిక్స్ ఫ్లేవర్ వస్తుంది, ఆల్ స్పైసెస్ కలిపి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది.
అవును అవును అది కూడా అంటారు మీరు అంత నీట్ గా పెట్టడం వల్ల కూడా ప్రాపర్ గా ఇంకోటి అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒకటి 2 ప్రోడక్ట్స్ మినహాయించి మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా మేము కోల్డ్ స్టోరేజ్లోనే స్టోర్ చేస్తాం. మా దగ్గర 700 to 1000 మెట్రిక్ టన్స్ కోల్డ్ స్టోరేజ్ ఉంది ఇన్ హౌస్. మీకు చూపిస్తా ఇప్పుడు అది కూడా. తప్పకుండా. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా దాని కలర్, దాని అరోమా ఇంపార్టెంట్ అండి. స్పైసెస్లో అరోమా అంటే ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ 2 నుంచి 8 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టినప్పుడే మీకు ఆ ఫ్లేవర్ రిటైన్ అవుతుంది. మీరు ఎండలో ఇలాంటి టెంపరేచర్లో బయట పెట్టేస్తే దాని విగర్, దాని ఫ్లేవర్ తగ్గిపోతుంది. సో మీకు మా కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన జీలకర్ర మీరు వాడండి, మీరు బయట పెట్టిన జీలకర్ర మీరు వాడండి. దీంట్లో వచ్చిన ఫ్లేవర్ తాలింపులో దాంట్లో రాదు. మీరు నాకు ఒక అయితే వేయాలి, కొంచెం చేతులు వేస్తే నోట్లో పక్కా చూపిస్తాను, నేను అన్ని చూపిస్తాను తప్పకుండా. అయితే ఈ ప్రోడక్ట్స్ అంటే మీరే అంతా చెక్ చేస్తారని చెప్పారు, తర్వాత క్వాలిటీ చెక్ వాళ్ళు చేస్తారని చెప్పారు. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ప్లేస్ నుంచి వస్తుంది. అవునండి అవునండి. పాన్ ఇండియాలో 4500 మండీస్ నుంచి మేము సోర్స్ చేస్తాం. ఒక్కసారి 29 స్టేట్స్లో డిఫరెంట్ మండీస్ నుంచి సోర్స్ చేస్తాం రకరకాల ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీలకర్ర ఉంది, మీకు ఊంజా మండీలో సోర్స్ అవుతుంది. ఊంజా గుజరాత్ నుంచి 100 కిలోమీటర్లు. తర్వాత బిల్వారా మండీలో సోర్స్ అవుతుంది. తర్వాత మీకు జైపూర్ మండీలో సోర్స్ అవుతుంది. తర్వాత జోధ్పూర్ మండీలో సోర్స్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ మండీస్లో సోర్స్ అవుతుంది. ప్రతిసారి మీరే పెడతారా? అంత ఫోన్ మీదనే అండి. చిన్నప్పుడు వెళ్ళేవాడిని నేను, లారీలు ఎక్కి కూడా వచ్చి మండీలో ట్రేడింగ్ లాగా నించొని సరుకులు కొని లారీ ఎక్కేసి లారీ వాళ్ళతోటే భోజనం చేసి వచ్చేవాడిని. అన్నీ నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ నేను మొత్తం తిరిగాను అంతా. అంటే ఫ్యామిలీ బిజినెస్లోకి వచ్చే ముందు గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు అంత పాత వాళ్ళే మా ఏజెంట్స్ అంతా, మా తాతగారితో పనిచేసిన వాళ్ళు, నాన్నగారితో పనిచేసిన వాళ్ళే. చాలా నమ్మకము, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. ఇప్పుడు నేను పలానా జీలకర్ర కొనమంటే రైతుల దగ్గర నుంచి రాగానే నా బిహాఫ్లో వాళ్ళ ఆక్షన్లో పాల్గొని కొనేస్తారనమాట. నాకు ఏ క్వాలిటీ కావాలో అలాంటిది కొంటారు. ఆప్షన్ ఉంటుందా దీనికి? అంతే కదండి. రైతులు తెచ్చింది ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్ ఉంటాయి కదా, మార్కెట్ యార్డ్స్లో ఆక్షన్ ఉంటుంది. ఆక్షన్లో కొనాలి. కొన్న తర్వాత కొన్ని వస్తువులేమో మా దగ్గర శుభ్రం చేస్తాం. చాలా ఎక్కువ కొన్ని 100,000 టన్స్ ఉంటే మాత్రం అక్కడనే డీ స్టోనర్స్, ఆస్పిరేటర్ బ్లోవర్స్, బుల్లర్ సార్టర్స్ ఉంటాయన్నమాట. అక్కడ వీళ్ళు నా బిహాఫ్లో అవన్నీ క్లీన్ చేపించి మాకు పంపిస్తారు. రైట్. నేనేమనుకున్నా అంటే ఎవరైతే పండిస్తారో వాళ్ళకి తాలూకు ఎవరు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవడం అనుకుంటున్నాను. ఆప్షన్ అంటే మీకు ప్రైస్ చాలా పట్టే అవకాశం ఉంది. ఆప్షన్లో మార్కెట్ డిమాండ్ని బట్టి ఆప్షన్ ఉంటుందండి. ఫేర్ ప్రైస్, రైతుకి ఫేర్ ప్రైస్ ఉంటుంది. అసలు ఆక్షన్లో ఏమీ తేడా ఉండదు. సరుకుని బట్టి ప్రైస్. సరుకు ప్రీమియం వస్తే ప్రీమియం రేట్లో ఆక్షన్లో వెళ్తుంది, సరుకు నార్మల్గా వస్తే నార్మల్ రేట్లో ఆక్షన్లో వెళ్తుంది. అట్లా అన్నమాట. కానీ ఇది పెట్టేటప్పుడు బయట మార్కెట్లో చూస్తే చాలా రకాలైన కల్తీలు తక్కువ ప్రైస్ దొరుకుతున్నప్పుడు మీరు నేను ఇంత ప్యూర్ చేస్తున్నాను రా బాబు, అందుకే ఇంత కాస్ట్ పడుతుంది అని అన్నప్పుడు మీరు దాని ఎలా? అది డైలీ రెసిస్టెన్స్ వస్తుందండి. రెసిస్టెన్స్ ఎవ్రీ డే వస్తుంది. ఎందుకంటే అవేర్నెస్ లేదు జనాలకి. సో రేట్ ఎక్కువ. ఈరోజు మేము ఫేస్ చేసే ఎవ్రీడే పాయింట్ ఏంటంటే రేట్ ఎక్కువ. ఆ రేట్ ఎందుకు ఎక్కువ అనే దాన్ని మనం క్లియర్గా చెప్తే కానీ అర్థం కాదు జనాలకి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ధనియాలు ఉన్నాయి, మీరు ఇందాక అడిగారు ఎక్కడెక్కడి నుంచి వస్తాయని. ధనియాలు చెప్తాం మీకు. రాజస్థాన్లో గోండల్ అని ఒక ప్లేస్ ఉంది, గోండల్ నుంచి వస్తాయి. మళ్ళీ మీకు ఇందోర్ నుంచి వస్తాయి, నీమచ్ నుంచి వస్తాయి. కుంబ్రాజ్ అని ఒక ప్లేస్ ఉంది ఎంపీలో, అక్కడ నుంచి వస్తాయి. ప్లేసెస్ మర్చిపోలేదండి అన్ని రోజు అదే కదండి. రామ్గంజ్ మండి అని ఉంది. ఇప్పుడు రామ్గంజ్ మండి ధనియాలు, కుంబ్రాజ్ ధనియాలు మీరు నూరి మీ కారపొడిలో కానీ మీ సాంబార్లో కానీ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వాడి మీకు చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు గోండల్ ధనియాలు వేసారనుకోండి బాగుంటుంది అది కూడా, కానీ ఫ్లేవర్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. రేట్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడే తేడా అన్నమాట. అది రేట్ తక్కువ ఎందుకు, మీది ఎక్కువ ఎందుకంటే మనం ఈ క్వాలిటీ ఇచ్చినప్పుడు ఆ క్వాలిటీ ప్రైస్ ఉంటుంది. కరెక్ట్. సో ఇలా అది మీకు ఆ గుణం రావాలంటే ఆ స్పైస్ని మీరు అలా డీల్ చేస్తేనే ఆ గుణము మనకి అందుతుంది. కరెక్ట్. లేకపోతే అందదు. అండ్ ఇంకొకటి అంటారంటే అలాగే చెప్తారు లేదు, ఇప్పుడు జీడిపప్పు మన TV9 సర్కిల్ ఆపోజిట్లో రోడ్డు మీద కూడా పెట్టి పెద్ద పెద్ద కవర్లు అమ్మేస్తారు. ఏముంటుంది దానికి దీనికి, మరి టేస్ట్కి అంత పెట్టుకోవాలా, అవసరమా దీనికి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తానంటే ఒకటే చెప్తానండి, టేస్ట్ ఒకటే కాదు హెల్త్ కూడా. డ్రై ఫ్రూట్స్ ఆర్ వెరీ ఫాస్ట్లీ కంటామినేటెడ్ ప్రోడక్ట్స్. అవునా? ఎంత తొందరగా ఇన్ఫెస్టేషన్ వస్తుందంటే మీ కంటికి కనిపించదు. అది దానికి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టే మీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఎందుకంటే అన్నీ మీ నేకడై కనిపిస్తాయా అండి? కనిపించావు కదా, ఎన్నో కనిపించావు కదా. అవును అవును.
మేము ఎందుకు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ పెట్టాం? నార్మల్గా అమ్మేసేయచ్చుగా మేము కూడా కవర్లో. మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ డబ్బులన్నీ దాచుకోవచ్చు కదండి. అవును. డబ్బులన్నీ ఎఫ్డీ చేసుకోవచ్చు, దాచుకోవచ్చు కదా. బట్ వై వీఆర్ డూయింగ్ హైలీ కంటామినేటెడ్ డ్రై ఫ్రూట్స్ని కరెక్ట్గా ట్రీట్ చేసి మేము జీడిపప్పు, మీరు జీడిపప్పు అన్నారు కాబట్టి జీడిపప్పు గురించి చెప్తాను. జీడిపప్పు, బాదం పప్పు, చెప్తాను. పిస్తా ఇవన్నీ డెలిషియస్ తీసుకుంటా యాక్చువల్గా. జీడిపప్పు పిక్కలు ఉంటాయి, జీడి పిక్కలు. ఆ పిక్కల్ని ప్రాసెస్ చేస్తే జీడిపప్పు వస్తుంది. ఆ పిక్కలు ఇప్పుడు మన ఇండియన్ ప్రొడక్షన్ ఏదైతుందో 1 monthలో అయిపోతాయి మన ఇండియా కన్జంప్షన్కి. అవును అవును. మిగతా 11 months మనం ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఆఫ్రికాలో మీకు టాంజానియా, బెనిన్, బుర్కినోఫాసో, ఐవరీ కోస్ట్, ఘానా, మళ్ళీ మీకు నమీబియా, గ్యాంబియా, ఇథోపియా, ఈ ప్లేసెస్ నుంచి పిక్కలు వస్తాయి. ప్లస్ ఇండోనేషియా, కోనాగిరి నుంచి కూడా వస్తాయి. ఈ పిక్కలన్నీ ఇంపోర్ట్ అవుతాయి ఇండియాకి. మ్యాంగ్లూర్ పోర్ట్కి, వైజాగ్ పోర్ట్కి, ట్యూటికారిన్ పోర్ట్కి ఇంపోర్ట్ అవుతాయి. మేము రానట్స్ కూడా చాలా హ్యూజ్గా డీల్ చేస్తాం. ఈ పిక్కల్ని మేము డిఫరెంట్ ప్లేసెస్లో చిన్న చిన్న ఇండిజినియస్ యూనిట్స్లో ప్రాసెస్ చేస్తాం. మా ఓన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. కొన్ని మేము అవుట్సోర్స్ చేస్తాం. కొన్ని మాకు సరిపోకపోతే వేరే వాళ్ళు జీడిపప్పు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా మేము పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసిన తర్వాత అవన్నీ ఈ ప్లాంట్కి వస్తాయి. అంటే ఇక్కడ ముడిపప్పు రాదు, తయారైన పప్పే వస్తుంది ఇక్కడ. మీరు ఇందాక అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆ పప్పు రాగానే ఫస్ట్ అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది, బయట ఉండదు. 2 to 8 degrees సెంటిగ్రేడ్ బకెట్స్లో వస్తుంది, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ పప్పు ప్యాక్ చేసేటప్పుడు డెలిషియస్ బ్రాండ్లో కానీ శ్రీలోలా బ్రాండ్లో కానీ ప్యాక్ చేసేటప్పుడు పప్పు నైట్ బయటకు తీసి పెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈక్వలిబ్రియం టెంపరేచర్కి వచ్చేస్తుంది. నార్మల్ టెంపరేచర్కి రావాలి ఫస్ట్. అది నైట్ రేపటి ప్రొడక్షన్ అంతా నైటే ప్లాన్ అయిపోతుంది. నైట్ తీసి కోల్డ్ స్టోరేజ్ నుంచి బయట పెడతారు. పెట్టిన తర్వాత మార్నింగ్ గ్రేడింగ్ అవుతుంది. దాంట్లో ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు గుండు తీసుకుంటే మీకు ప్యూర్ గుండే ఇస్తాం, మేము పీసెస్ ఇవ్వం. పీసెస్ అన్ని తీసేస్తాం. పీసెస్ అన్ని మాకు హోటల్స్కి వాటికి వెళ్ళిపోతాయి. పీసెస్ అన్ని తీసేసి ట్రేస్లో వేసి మదర్ స్టెరిలైజింగ్ ఛాంబర్స్ ఉంటాయి, దాంట్లో పెట్టి 60 degrees సెంటిగ్రేడ్లో 1.5 hours పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, ఎక్కువ మాయిశ్చర్ ఉన్నా, మాయిశ్చర్ వల్ల పురుగులు పుడతాయి ఆటోమేటిక్గా, దాంట్లోనే పుడతాయి. ప్లస్ మీకు చెడు వాసన వస్తుంది, కంటామినేట్ అయిపోతుంది. ఈ అడిషనల్ మాయిశ్చర్ అది ఉంటే వెళ్ళిపోతుంది. గ్రేడింగ్ మంచిగా జరుగుతుంది, క్రిస్పీగా అయిపోతాయి. క్రిస్పీగా అయిపోయినాక స్టెరిలైజర్లను తీసి నార్మల్ టెంపరేచర్ రాగానే మల్టీ లేయర్ లామినేట్ పౌచ్లో డెలిషియస్లో వేసేస్తాం. వేసేసి సీల్ చేస్తే ఇంకా అది అట్మాస్ఫియర్ తోటి యాక్ట్ అవ్వదు. అది మీకు దాని మీద ఎన్ని రోజులు అయితే మేము ఎక్స్పైరీ డేట్ వేస్తామో అన్ని రోజులు మీకు ఫ్రెష్నెస్గా ఉంటుంది. ఓకే. హోటల్ వాళ్ళకి సపరేట్గా ఉందా సార్ మీకు ఇక్కడ ఏమన్నా? హోటల్స్కి పీసెస్ వాడతారండి. ఇప్పుడు ముక్కలు ఉంటాయి కదా, ముక్కలు అంటే ఇప్పుడు కాజు కత్లీ చేయాలనుకోండి, పెద్ద గుండు చేసి అవసరం ఏదైనా అదే కదా. ఆ పీసెస్ అన్ని మాకు హోటల్ వాళ్ళకి, మిఠాయి వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. దానికి మాకు ఇంకో బ్రాండ్ ఉంది, దాని పేరు న్యూ ఫసల్. న్యూ ఫసల్ అంటే న్యూ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఫసల్ అనేది హిందీ వర్డ్. ఎందుకు మరి అటువైపు వెళ్ళారు మళ్ళీ? కొత్త క్రాప్, న్యూ ఫసల్, కొత్త క్రాప్ అని అర్థం అనమాట. అది బ్రాండ్, మా రిజిస్టర్డ్ బ్రాండ్ అది కూడా. దాంట్లో అన్ని కేజీ ప్యాక్స్, 1/2 kg ప్యాక్స్, 5 kg ప్యాక్స్, 25 kg బాక్సెస్, కార్టూన్స్ వస్తాయి. బల్క్ ప్యాకింగ్. కన్జ్యూమర్ ప్యాక్స్ లేవు దాంట్లో. 100 grams 50 grams అలాంటి ప్యాక్స్ కన్జ్యూమర్కి కావాల్సినవి లేవు. అది ఓన్లీ ఇన్స్టిట్యూషన్ సప్లైస్. అంటే పద్మజ ఫుడ్స్ కింద ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? మా పేరెంట్ కంపెనీ పేరు టక్కయ్య అండ్ కంపెనీ అండి. టక్కయ్య అనేది మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పేరు. అయ్యో బాబోయ్, టక్కయ్య కంపెనీ వాళ్ళ మీరు? అవునండి. సో నైస్ సార్. ఎప్పటి టక్కయ్య కంపెనీ అండి బాబు? టక్కయ్య అండ్ కంపెనీ మా పేరెంట్ కంపెనీ. ఈ ప్లాంట్ పేరు పద్మజ హెర్బ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్. పద్మజ నా వైఫ్ పేరు, తన కూడా దీంట్లో డైరెక్టర్ అన్నమాట. అచ్చా, దట్స్ వెరీ నైస్. అయితే ఇప్పుడు వీటి కింద ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి. ఆ రెండు ఫస్ట్ పాత టక్కయ్యలో డెలిషియస్ అండి, పద్మజలో శ్రీలోలా బ్రాండ్. శ్రీలోలా ఏమో మన Tier 2, Tier 3 సిటీస్కి, రూరల్ మార్కెట్స్కి వాటికి. న్యూ ఫసల్ అనే బ్రాండ్ ఏమో హోటల్స్కి, క్యాటరర్స్కి, మిఠాయి వాళ్ళకి, నమ్కీన్ వాళ్ళకి, వీళ్ళందరికీ, క్యాటరర్స్కి, హోటల్స్కి అన్నిటికీ వాడుకోవడానికి. ఇంకొక బ్రాండ్ ఉంది మాది హరాదిన్ అని చెప్పి. హరాదిన్ అనే బ్రాండ్లో ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ అమ్ముతాం, ఇంకెక్కడ దొరకదు. అది ఫర్ ఎగ్జాంపుల్ లక్కడాంగ్ టర్మరిక్ అండి, దాంట్లో 10% కుర్కుమిన్ ఉంటుంది. మేము హరాదిన్ బ్రాండ్లో అమ్ముతాం. పసుపు లక్కడాంగ్ టర్మరిక్ నాగాలాండ్ నుంచి వస్తుంది. ఓకే. 9 to 10%. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ప్రొడక్ట్స్ మనం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మాట్లాడేసి అక్కడ ప్రొడక్ట్ చూపిస్తాం. సో అలాంటివి అమ్ముతాం అనమాట. ఇంకా ఎట్లుంటుందంటే హరాదిన్లో నల్ల గోధుమల పిండి అమ్ముతాం. మీరు నల్ల గోధుమలు చూసి ఉంటారు, దండకారణ్యం నుంచి వస్తుంది మధ్యప్రదేశ్లో.
అది దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన సీడ్స్. వాళ్ళు ఉన్నారా సార్ నల్ల చపాతి పిండిని? అంటే అది రాగి పిండి కలర్లో ఉంటుందండి, మొత్తం నల్లగా ఉంటుంది. అచ్చా. కానీ చాలా దాంట్లో ఎన్నో విటమిన్స్, ఎన్నో మీకు గ్లూటెన్ ఏమి ఉండదు, నార్మల్ వీటిలో ఉన్నట్టు గ్లూటెన్ ఉండదు దాంట్లో. అవునా? చాలా మంచిది. ఓకే, నేను మీకు ఇస్తాను, మీరు యూజ్ చేయండి. తప్పకుండా. సో ఇలాంటి చాలా ప్రోడక్ట్స్, అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇది రేర్ అన్నమాట. హరాదిన్ అనేది రేర్ బ్రాండ్ అన్నమాట, అంటే రేర్ స్పీషీస్ ఆన్ దిస్ ప్లానెట్ అర్త్. అలా అయితే ఫస్ట్ హరాదిన్ మీరు మాకు చూపించండి, చూపిస్తా. వెళ్తూ మాట్లాడదాం, అక్కడక్కడ నుంచి మాట్లాడదాం. చలో. ఓకే మేడం. ఇది మేడం హరాదిన్ అండి. ఆహా. ఇది ప్రపంచంలో ఇంత పెద్ద జీడిపప్పు మీకు ఎక్కడ దొరకదండి. అంటే మీకు ఇందాక నేను చెప్పాను కదా, రేర్ అని చెప్పాను కదా, చాలా పెద్దది, రేర్ అన్నమాట. అంటే ఇంక ఇది ఒకటే అమ్ముతాం, హరాదిన్లో వేరే క్వాలిటీ అమ్మం. ఓకే, ఇది ఒకటే జీడిపప్పు. హై ఎండ్ 1 ఇంచ్ అబౌవ్ ఉందండి. అంటే అలా చూడమండి, నేను మామూలుగా అనుకో 140 కౌంట్ అంటాం. అంటే ఒక పౌండ్ అంటే బ్రిటిష్ పౌండ్ లెక్క 453 గ్రామ్స్. 453 గ్రామ్స్ తూకం వేస్తే 140 పీసులు రావాలి. ఇది ఇంకా ప్రపంచంలో హైయెస్ట్, దీనిపైన రాదు క్వాలిటీ. మై గాడ్. అంటే మామూలు జీడిపప్పుకి ఈ జీడిపప్పుకి తేడా, టేస్ట్ చాలా తేడా ఉంటుంది. టేస్ట్ అని నేను చెప్పను, బట్ సైజ్, గ్రాండియోర్ సైజ్. ఎవరికైతే గ్రాండియోర్ కావాలనుకుంటారో, నాకు చాలా అద్భుతమైంది చూడాలనుకుంటున్నారు, రైట్, అది. అంటే జనరల్ గా ఎవరైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినా పెళ్లిలైనా ఫ్రై చేసి అలా పోస్తే. అవును. ఇవి జీడి పిక్కలు కదా సార్? ఇవి అవి పిక్కలు, రానట్స్. ఇవి టాంజానియా నుంచి వచ్చినాయండి రానట్స్. ఇవి బాయిల్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ రానట్ నుంచి పప్పు రావడానికి 12 నుంచి 14 రోజులు పడుతుంది. అవునా? ఇది కాజు అవడానికి 14 రోజులు పడుతుందండి ప్రాసెస్. ఓ మై గాడ్. ఇప్పుడు దీన్ని కాలుస్తారా, కాల్చి వచ్చాయి? ఇప్పుడు ఇవి కాల్చలేదండి, ఇవి బాయిల్ చేస్తారు. కాల్చేది మన ఇండియాలో ఇప్పుడు బ్యాన్ చేశారు, అది మొత్తం పొల్యూషన్ వస్తుందని. బాయిలింగ్ అన్నమాట. ఓకే, స్టీమ్ లో బాయిల్ చేసి కట్ చేస్తారు. కట్ చేసినాక డ్రై చేస్తారు, తర్వాత పీలింగ్ చేస్తారు, తర్వాత గ్రేడింగ్ చేస్తారు. లాట్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ దేర్. ఓ మై గాడ్. ఇది కూడా హరాదిన్ పిస్తా. ఇది ఓకే, హరాదిన్ పిస్తా. ఈ పిస్తా సైజు మీకు ఎక్కడ దొరకదు. ఇది హరాదిన్ పిస్తా అన్నమాట. ఓ మై గాడ్. సో హరాదిన్లో ఏంటంటే మేడం, అన్ని ప్రోడక్ట్స్ అమ్మం. ఏదైతే ఈ ప్లానెట్లో రేర్ ఆఫ్ ద రేర్ స్పీషీస్ దొరుకుతుందో అదే హరాదిన్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కాజు మనకి కిలో ఎంత ఉంటుందండి? ఇది హరాదిన్లో మేము హోల్సేల్గా మేము అమ్మే ప్రైస్ 2500 రూపీస్ కేజీ. కాజు కత్లీ కొన్నట్టే. ఓకే, కాజు కత్లీ ఇంకా తక్కువ ఉంటుంది దీనికంటే. అంటే చాలా కష్టం అండి, అది సోర్సే చాలా కష్టం. అంటే ఎన్నో వేల కిలోల్లో మీకు ఈ సైజ్ వస్తుంది. అక్రూట్ ఇది ఎక్కడి నుంచి సార్? ఇది మనకి 3 ప్లేసెస్ నుంచి వస్తుందండి. ఇప్పుడు ఇదైతే యుఎస్ఏది, బట్ దిస్ ఇస్ వెరీ బిగ్. నేను ఇందులో సగం చూసాను నేను బయట. ఇది చిల్లీది, దీంట్లో యుఎస్ఏది వస్తుంది, కాశ్మీర్ది కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు కాశ్మీర్ది స్టాక్ లేదు. ఇది చిల్లీ అన్నమాట, చిల్లీ కంట్రీది, చాలా వైట్ గా ఉంటుంది. ఇది ఫుల్ వైట్ నట్ మేడం. ఓకే, మిల్కీ వైట్ అన్నమాట. అవును. ఇందులో మనకి మామూలుగా పురుగు ఉన్నా చాలా ఎండలోకి వెళ్ళి చూస్తే గానీ మనకు కనిపించదు. అలాంటిది ఎక్కడ మనకి చాలా వెరీ క్లియర్ గా ఉంది. మీకు ఒకసారి కోల్డ్ స్టోరేజ్ చూపిస్తాను మేడం. తప్పకుండా సార్, ఇక్కడ అయిపోయాక వెళ్దాం. సో ఇవన్నీ స్పైసెస్ అనుకోవచ్చా సార్? యాక్చువల్లీ ఇవన్నీ స్పైసెస్ అండి, ఇవన్నీ డెలిషియస్ బ్రాండ్ స్పైసెస్. ఇవన్నీ శ్రీలోలా బ్రాండ్ స్పైసెస్. ఇక్కడ శ్రీలోలా ఉంది, ఇక్కడ డెలిషియస్ బ్రాండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది న్యూ ఫసల్ బ్రాండ్. శ్రీలోలాలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు అన్ని మేడం, ఆవాలు, బిర్యానీ ఆకు. ఏమండి, ఎండుమిర్చి గురించి మాట్లాడాలి. ఎండుమిర్చి గురించి నాకు ఎప్పుడు చెప్తారు, విజయరామ్ గారు ఉన్నారు కదా, అవును, ఆర్గానిక్ మంచి ఫ్రెండ్ అండి. అవునా? దట్స్ అమేజింగ్ సార్, మిస్ యూ రియలీ. ఆయన చెప్తారు, అంజలి ఎండు మిరపకాయలు కొంటే, లేదా ఎండు మిరపళ్ళు వస్తాయి కదా కొంటే, చచ్చినా బయట కొనొద్దు, దానికి ఎక్కువ మందు కొడతారు అని. సో ఈ ఎండుమిర్చి మార్కెట్ మీరు ఎలా చేసుకోగలుగుతున్నారు ఒక్కసారి? అంటే నాకేంటంటే మేడం, నాకు కొన్ని సెలెక్టెడ్ ఫార్మ్స్ ఉన్నాయి పల్నాడు, గురుజాల దగ్గర రైతులు. సో డైరెక్ట్ వాళ్ళు మందులు ఎక్కువ కొట్టరు, అంటే అసలు కొట్టరని నేను చెప్పలేను, బట్ తక్కువ కొడతారు, మన కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర తెప్పిస్తాం మనము. అదే మనం మంచి క్లీన్ చేసి స్టెమ్స్ తీసేసి ఇక్కడ మా వాళ్ళు గ్రేడింగ్ చేసి మనం అమ్ముతాం అన్నమాట. అవునా? సో అయితే ఇప్పుడు మనకి డెలిషియస్ ఒకటి,
శ్రీలోలా ఒకటి. శ్రీలోలా టైర్ 2 టైర్ 3 సిటీస్ లో మేడం అఫోర్డబుల్ ప్రైస్ లో అందరూ శుద్ధమైన వస్తువులు కొనుక్కోవచ్చు. శ్రీలోలా అంటే లక్ష్మీ అమ్మవారు, శ్రీలోలా అంటే ఆరోగ్య లక్ష్మి అనుకోండి. ఇదేంటి సార్? శ్రీలోలా రియల్ అండ్ ఆథెంటిక్ స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇది స్మార్ట్ కిచెన్ కిట్. ఇది ఎలా అంటే అండి, ఇది ఇప్పుడు ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ కావాలనుకోండి, ఉమెన్ ఎంప్లాయ్మెంట్, చిన్నగా ఉన్నారు, వాళ్ళు కిట్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీస్లో కూడా వాళ్ళు మా కంపెనీ నుంచి మెంబర్ అయ్యి కిట్స్ తీసుకొని కూడా వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. సో వాళ్ళకు కూడా మంత్లీ మంచిగా ఒక స్టెబిలైజ్డ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ సార్, ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇవన్నీ శ్రీలోలా రోల్స్ అండి, అవన్నీ పాలిథిన్ రోల్స్ అనమాట. మా ప్యాకేజింగ్ మెటీరియల్. ఓకే ఓకే, అది మిషన్ మీద మీరు లోడ్ చేస్తేనే ఇవి ప్యాకెట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. గాట్ ఇట్ సార్. ఇవి సార్, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? పంకిన్ సీడ్స్ అండి. ఇవి ఇండియాలో కాదండి, ఇవి ఇంపోర్టెడ్. మనకి యుఎస్ఏ నుంచి వస్తాయి. గుమ్మడి గింజలు చైనా నుంచి వస్తాయి, యుఎస్ఏ నుంచి వస్తాయి. అవునండి. ఓకే ఓకే. ఇవి ఎలా ఉన్నాయి సార్ మనకి? ఇది కిలో ప్యాకెటా? అలా కాదండి, మామూలు శాంపిల్ కి పెట్టాం. దీంట్లో కూడా మన ప్యాకింగ్స్ ఉన్నాయి, 100 grams అట్లా ప్యాక్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. అండ్ ఇది మా న్యూ ఫసల్ బ్రాండ్ అండి. ఇది హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి, క్యాటరర్స్ కి బల్క్ ప్యాకింగ్. వాళ్ళకి కూడా శుద్ధమైన వస్తువులు మనం ఇవ్వచ్చు అన్నమాట. రైట్. సో వాళ్ళకి పీసెస్ ఇస్తాం జనరల్ గా. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి కనుక మనకి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా మీకు కావాలని అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మనకి బయట సూపర్ మార్కెట్స్ లో ఉండదండి, న్యూ ఫసల్ ఉండదు. మరి ఎక్కడికి రావాలి అంటే మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ప్లస్ కంపెనీకి కూడా డైరెక్ట్ కాల్ చేయొచ్చు, డైరెక్ట్ పంపిస్తాం వాళ్ళకి, హోటల్స్ కి వాళ్ళకి. ఆన్లైన్ లో మీరేమి పెట్టలేదు? ఆన్లైన్ లో ఉందండి మాది www.padmajaFoods.com. సో అందులో కూడా న్యూ ఫసల్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, పర్ఫెక్ట్ సార్. ఇది కోల్డ్ స్టోరేజ్ సార్, లోపలికి రాగానే తెలిసిపోతుంది చాలా చక్కగా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కోల్డ్ స్టోరేజ్ మేడం. ఇక్కడ ఒక మనం 1000 tons వరకు స్టోర్ చేయొచ్చు. 1000 tons అంటే 10 లక్షల కిలోలు. అంటే బరువైన వస్తువులు అయితే 10 లక్షల కిలోలు, కొంచెం డెన్సిటీ ఎక్కువగా ఉన్నవి, హల్కగా ఉన్న వస్తువులు అయితే 7 లక్షల కిలోల వరకు స్టాక్ చేయొచ్చు. ఓకే. ఇదంతా గోడ్రేజ్ వాళ్ళు చేశారండి, ర్యాకింగ్. మనం ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు కరెక్ట్గా, మళ్ళీ అక్కడే రిట్రీవ్ చేసి పెట్టవచ్చు. మా దగ్గర స్టాకర్ ఉంటుంది, అది వెళ్ళి పైకి వెళ్ళి ఆ ప్యాలెట్ ని తీసుకొస్తుంది. దాంట్లో 2 బస్తాలు కావాలంటే 2 బస్తాలు తీసుకొని మళ్ళీ మిగతా పెట్టేస్తాం. ఈవెన్ గోను సంచులు కూడా మీరు చాలా క్వాలిటీ పెట్టారు సార్. అంటే ఇంత ఐటమ్ కూడా బయటికి రాకుండా ఫుడ్ గ్రేడ్ అండి మొత్తం. ఇక్కడ ప్రతిదీ ఇట్లా లాట్ నంబర్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయండి. దాన్ని బట్టే ట్రేసబిలిటీ కూడా ఉంటుంది, ప్రోడక్ట్ ట్రేసబిలిటీ, ఏ లాట్ వాడుతున్నాం, ఎప్పుడు వాడారు, అవన్నీ. ఇది FSSC 22000 కంపెనీ అండి. అంటే చాలా పేపర్ వర్క్, చాలా క్వాలిటీ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మాకు ఆడిట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ కాంప్రమైజ్ కాలేము. సో చాలా సీనియర్ మోస్ట్ ఆడిటర్స్ వస్తారు, చిన్న చిన్న పాయింట్స్ కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. ఇక్కడ ప్రస్తుతానికి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయండి రైట్ నౌ? ఇక్కడ ధనియాలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, జీలకర్ర ఉంది, మీకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని జీడిపప్పు ఉంది, బాదం పప్పు ఉంది, పిస్తా ఉంది, అన్ని యాలక్కాయలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి, దాల్చిన చెక్క ఉంది, మిరియాలు ఉన్నాయి, అన్ని ఇక్కడే ఉంటాయి. ఉట్టి ఆవాలు ఒకటే బయట ఉంటాయి, మిగతా అన్ని ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే కలర్ ఫేడ్ అవ్వదు. ఆవాలు ఒకటే బయట ఉంటాయి, మిగతా అన్ని ఇక్కడే ఉంటాయి. ఎట్లా వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే అట్లా తీసుకుంటా ఉంటాం. ఆ చిన్న డబ్బాలేండి సార్? అది జీడిపప్పు అండి. క్యాష్యూ నట్స్ అండి, ఇలా బకెట్స్ లో వస్తాయండి. రాగానే 2 to 8 degrees లో వచ్చేస్తుంది. మళ్ళీ చెప్పాను కదా, బయటకు తీసి ప్రాసెస్ చేసి స్టెరిలైజ్ చేసి ప్యాక్ చేసి మీకు వస్తుంది. ఇంకా మీకు ఇన్ఫెస్టేషన్ అలాంటిది ఏమి రాదు సార్. ఇవన్నీ సార్, ఇవన్నీ డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అండి. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు రాస్బెర్రీ ఉంది, డ్రైడ్ రాస్బెర్రీ అనమాట. ఇప్పుడు మోసంబి, మన బత్తాయి అంటారు కదా, అది మన డ్రైడ్, అది మల్బెర్రీ డ్రైడ్. ఇది డ్రై నార్మల్ ఫ్రూట్స్ డ్రై చేసినవి కూడా ఉన్నాయి. చాకో చిప్స్ డ్రైడ్, జాక్ ఫ్రూట్ డ్రైడ్, ఇవన్నీ డిహైడ్రేట్ చేస్తారండి. డిహైడ్రేట్ చేసినవి మనము ఇంపోర్ట్ చేస్తాం. ఇవన్నీ థాయిలాండ్ లో అవుతాయి. ఇంపోర్ట్ చేసి మనం మన బ్రాండ్ లో ప్యాక్ చేస్తాం. ఓకే. ఇవి డెలిషియస్ కింద ఉన్నాయి. డెలిషియస్ అండి, డెలిషియస్ లో. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. ఇవన్నీ డెలిషియస్ హోల్ స్పైసెస్ అండి, అన్ని ప్రీమియం క్వాలిటీ అని చెప్పాను కదా. ఇలా అండి, ఇలా ఇలాచీ డెలిషియస్ ఇలా ఉంటుంది సైజ్. స్వీట్ లో ఇలాచీ లేదే అవ్వదు సైజ్. ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ ఈ జిలేక బ్లాక్ చపాతీ పిండి అన్నారు కదా, అది ఎక్కడ ఉంది? అది ఇస్తానండి, అది ఇక్కడ కనిపించట్లేదు, నేను మీకు ఇస్తాను. ఇది ప్రీమియం జీలకర్ర. మీరు ఇందాక అన్నారు కదా నేను టేస్ట్ చేస్తానని. తినచ్చా? తినండి తప్పకుండా, చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఒక స్పూన్ తింటే ఎంత ఉందో ఒక చిటికెడు తింటే ఎంత ఉంది ఫ్లేవర్ అది ఉంటుందండి. ఓకే.
ఇది మీరన్న ధనియాలు ఇవేనా సార్ ఇందాక చెప్పాను కదా మేడం, రామ్గంజ్ మండి అని, ఆ ధనియాలు అండి. దీన్ని మీరు అట్లా కాదు, మీరు చేతిలో వేసుకొని ఇట్లా రబ్ చేయండి, రబ్ చేసి స్మెల్ చూడండి. ఆ ఘాటు అది తెలిసిపోతుంది మీకు. దీంతో చేస్తే మీకు సాంబార్ ఎంత టేస్ట్ వస్తుందో మీరు మామూలు పౌడర్స్ కొని చేస్తే రాదు. కరెక్ట్ కరెక్ట్. ఈవెన్ కూరల్లో కూడా ధనియాలు అప్పటికప్పుడు నూరు వేసిన టేస్ట్, ఈ ధనియాలు పౌడర్ పెట్టేసి పక్కన పెట్టేసి లాస్ట్ లో వేసేస్తా ఉంటే రాదు. ఎస్పెషల్లీ రామ్గంజ్ మండి ధనియాలు మీకు ఆ క్వాలిటీ డిఫరెంట్ తెలిసిపోతుంది. నేను ఇంకొకటి అప్రిషియేట్ చేయాలి సార్, ఇది జనరల్ గా బయట మార్కెట్ లో దొరకదు. అంటే కర్ణాటకలో ఎక్కువ వాడతారు. మిర్చి. ఎగ్జాక్ట్లీ. ఇది అస్సలు కడుపులో మంటలు కానీ ఇలాంటివి ఏమీ రావన్నమాట. ఈ కాయ జనరల్ గా మనకి దొరకడం చాలా తక్కువ. ఇది దీంట్లో ఏంటంటే అండి, బెడిగి చిల్లీలో కమ్మదనం ఉంటుంది, అవును, కలర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మన గుంటూరు చిల్లీలో కారం ఉంటుంది. అవును. సో జనరల్ గా బ్లెండ్ చేస్తా ఉంటారు. అవును. అంటే కొంతమంది ఇదే వాడతారు, వాళ్ళ కలర్ మంచి రావాలా, కమ్మగా ఉండాలని. అవును అవును. కారం ఎక్కువ తినని వాళ్ళు ఇదే వాడతారు. అంటే ఈ ఆవకాయలకి ఇవే కొట్టిస్తుంది. అంటే ఆవకాయలకి రెండు కలిపి కొడతారండి. మన వరంగల్లో టమాటా మిర్చి అని వస్తుంది, బ్యాంబూ, అది ఇది కలిపి కొడతారు. అవును అవును, కరెక్ట్. సో అప్పుడు మీకు దాంట్లో కారం వస్తుంది, దాంట్లో బాడీ వస్తుంది, దీంట్లో కలర్ కమ్మదనం వస్తుంది, గుంటూరు దాంట్లో కారం వస్తుంది, మూడు బ్లెండ్ చేస్తారండి. కరెక్ట్ కరెక్ట్. ఇది సోంపు అండి. ఓహో. ఇది మనకి మౌంట్ ఆబు నుంచి వస్తుందండి. ఇది మౌంట్ ఆబు. ఓకే. అవును, ఫ్లేవర్ చాలా ఎక్కువ అండి. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నార్మల్ సోంపుకి దీనికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ లో. క్వాలిటీ మ్యాటర్స్. వెరీ నైస్. ఇది ఒరిజినల్ మరాఠీ మొగ్గ అండి. ఇది ఓహో. మార్కెట్లో అంతా వేరే అమ్ముతారు, ఇది ఒరిజినల్ మరాఠీ మొగ్గ అండి. షేప్ కూడా వేరుగా ఉందండి. ఇది రంపచోడవరం ఫారెస్ట్ నుంచి వస్తుందండి. ఓహో. మన గొడుగు ఉంటుంది కదా, గొడుగు షేప్ లో ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. అలాగే ఉంటుందండి. ఇది ఎక్కువ మీకు రంపచోడవరం ఫారెస్ట్ లో, మారేడుమిల్లి ఫారెస్ట్ లో వస్తుందండి. సో ఇది దీన్ని ఎక్కువ వాంగిబాత్, కర్ణాటక వాళ్ళు వాంగిబాత్ లో దాంట్లో ఎక్కువ వాడతారు. ఓకే ఓకే. కస్తూరి మేతి అండి ఇది. మన మేతి చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేసారంటే మీ కూర ఫ్లేవర్ అంతా. అవును, చాలా బాగుంది. ఈ డెలిషియస్ లో మా ప్రీమియం ప్యాక్స్ అండి ఇవన్నీ. ఇలా ఉంటాయి, కార్డ్బోర్డ్ ప్యాక్స్ ఉంటాయి, లోపల పప్ పౌచ్ ఉంటుంది. ఓకే. ఈ ఫిక్స్ కానీ, రైజిన్ కానీ, మునక్క కానీ, ఇది నల్ల ఖర్జూరం అండి, అట్లా ఇవన్నీ ప్యాక్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా మీకు ఇంకోటి అండి, డెలిషియస్ లా మేము ఇంకొకటి లాంచ్ చేసినాం, దీన్ని యాక్టివేటెడ్ ఆల్మండ్స్ అంటారండి. అంటే మామూలు ఆల్మండ్స్ కి దీనికి డిఫరెన్స్? దీన్ని ఓవర్ నైట్ సోక్ చేస్తామండి వాటర్లో. దీన్ని డిఫరెంట్ టెంపరేచర్స్లో స్టెరిలైజ్ చేసి డ్రై చేస్తాం. ఎండలో డ్రై చేయం, దానికి స్టెరిలైజర్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ టెంపరేచర్స్. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. డెలిషియస్ యాక్టివేటెడ్ ఆల్మండ్స్. ఓకే. మీరు www.deliciousfoods.in కొనుక్కోవచ్చు. www.deliciousfoods.in అని సైట్ ఉంది, దాంట్లో కొనుక్కోవచ్చు. మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది. తినండి, మీరు మొత్తం తీసుకోండి, టేస్ట్ చూస్తున్నాం ఇప్పుడు మనం. సార్ ఫ్రైడ్ లా ఉంది. కాదు, ఫ్రైడ్ కాదు, అదే యాక్టివేటెడ్ అంటాం దాన్ని, అందుకే యాక్టివేటెడ్ ఆల్మండ్స్. అది చాలా బాగుంటుంది, చాలా బాగున్నాయి. మీకు న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, బికాజ్ వి సోక్ ఇట్. చాలా బాగుంది సార్. అంటే నిజంగానే మనం నేతిలో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో మంచి ఫ్లేవర్ లాగా వస్తుంది మేడం. ఇట్స్ అమేజింగ్, చాలా బాగుందండి. మనతో పాటు ఇప్పుడు వేణుగారు ఉన్నారు. వేణుగారిని కొన్ని ప్రశ్నలు అడుగు, మీరు రెండు అర్జెంట్ గాని పిలిచారు అనమాట. వేణుగారు నమస్కారం అండి. మీరు ఎక్స్ ఆర్మీ అని చెప్పని విన్నానండి. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓ, అంటే సార్ అన్నారు ఇందాక మాట్లాడుతూ అందరినీ కూడా, అంటే వాళ్ళ దగ్గర నిబద్ధత ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మనం నమ్మదగ్గ వ్యక్తులు వాళ్ళు అని చెప్పని. సో మీరు ఎంతకాలం వర్క్ చేశారు అక్కడ? 20 years చేశాను. 89 నుంచి 2009 వరకు చేశాను. దాని తర్వాత ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ GMRలో 7 years చేశాను. ఏ డిపార్ట్మెంట్ అండి మీది? అక్కడ సెక్యూరిటీ అండి, యాక్సెస్ కంట్రోల్ అండ్ సెక్యూరిటీ. సూపర్. ఇక్కడ ఎంతకాలం అయింది మీరు జాయిన్? ఇక్కడ 2020 నుంచి నేను ఇక్కడే ఉన్నాను. మీ డిజిగ్నేషన్ ఏంటి? మీ బాధ్యతలు ఎలా ఉంటాయి? నా ప్లాంట్ హెడ్ అండి నేను ఇక్కడ. ఓకే. సో నేను జాయిన్ అయినప్పుడు కోవిడ్ టైంలో జాయిన్ అయినది. నేను జాయిన్ అయినప్పుడు స్క్రాచ్ అనమాట, ఏమీ లేదు. ద ఎంటైర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మోడ్లో ఉన్నది. ఓకే. సో ఇప్పుడు మీరు నుంచున్నారు, ఇక ఫినిష్డ్ ప్రాజెక్ట్లో నుంచుని ఉన్నారు మీరు. అవును అవును. నేను జాయిన్ అయినప్పుడు ఇదంతా నార్మల్ మట్టి అనమాట. ట్రూ. సో మై బాండింగ్ ఈ కంపెనీతో అంటే ఒక నార్మల్గా ఒక ఎంప్లాయర్ రిలేషన్ కాకుండా ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంది నాకు ఈ కంపెనీతో. సో దట్ మేక్స్ మీ గివ్
మోర్ దెన్ 100% అని నా తరఫు నుంచి. దిస్ మై ఇన్నర్ ఫీలింగ్ అండి. అవును. అని సార్ అదే చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇక్కడ నాకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా నేను వేణుగారిని అడుగుతానని చెప్పాను. True. ఎందుకంటే నేను కన్స్ట్రక్షన్ ఫేజ్ నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి ఏది ఎక్కడ ఉన్నదో నాకు బాగా తెలుసు అండి. నిజం నిజం. అంటే మనకి ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ లక్షల బ్రాండ్స్ ఉన్నాయి బయట. అవును మేడం. ఇక్కడ ఎస్పెషల్లీ మీరు చూసింది ఏంటి, మీరు ఇంపాక్ట్ అయిన, మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన పాయింట్ ఏంటి, ఎస్పెషల్లీ మీ యజమాని వారితో కానీ ఫౌండర్తో వారు కానీ ఇక్కడ ప్రోడక్ట్ గురించి కానీ? ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ నేను చూశానండి. ద రా మెటీరియల్ ఏదైతే సోర్స్ చేస్తారో, ద ప్లస్ పాయింట్ ఏంటంటే ద ఎండి ఆఫ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గేట్ కీపర్ ఆఫ్ దిస్ ప్రొక్యూర్మెంట్లో. సో చెడు క్వాలిటీ అన్న ఐటమ్ మాకు లోపలికి రానివ్వరు. సో నేను ప్రౌడ్గా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మా బ్రాండ్ ప్రోడక్ట్ అంటే దాని క్వాలిటీ ఎంత సుపీరియర్గా ఉంటుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడైనా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు క్యాష్ పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్తే సో వాళ్ళందరూ కూడా బాగా అప్రిషియేట్ చేసేది, మీ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్ చాలా చాలా సుపీరియర్గా ఉన్నది అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తారు. దట్ మేక్స్ మీ సో ప్రౌడ్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ. దట్స్ వెరీ నైస్ అండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే అడగచ్చు ఎవరు బయట ఎవరైతే ఉన్నారో, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, ఏమండి చాలా ఉన్నాయి కదండి ప్రొడక్ట్స్, ఎందుకు ఇవి కొనాలి, అసలు ఏమిటి దీనికి సంగతి ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? మేడం ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మీకు టాటాస్, అంబానీస్ వీళ్ళు కూడా ఈ బిజినెస్లోకి వచ్చేసారు. అవును అవును. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ప్రూవ్ అవర్ క్రెడిబిలిటీ ఇన్ ద మార్కెట్. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అన్నది కన్జ్యూమర్ సైడ్ నుంచి రావాలండి. ఈ మనం తీసుకునే ప్రోడక్ట్ కరెక్టా కాదా, మనకి అది మేలు చేస్తుందా చెడు చేస్తుందా అని ఆ అవేర్నెస్ కన్జ్యూమర్ ఎప్పటికైతే తెలుసుకోవడం, అప్పటి వరకు ఆయన తింటున్నది మంచిదే అని ఆయన అనుకుంటే సరిపోదు కదా. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అవేర్నెస్ టు హ్యాపన్. అండ్ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేము చేయాలని మా ఎండి గారు ఎప్పటికప్పుడు టైం టు టైం చెప్తుంటారు. సో త్రూ దట్ అవేర్నెస్ ఓన్లీ క్వాలిటీ రికగ్నైజ్ అయితే కన్జ్యూమర్ కెన్ చేంజ్ ద డైనమిక్స్. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మనతో పాటు ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, క్వాలిటీ మేనేజర్. యాక్చువల్గా వర్కర్స్ కానీ మాలాంటి వాళ్ళకి ఎవరు వచ్చినా సరే ఇక్కడ పాటించాల్సిన ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లీజ్ సార్. సో ఐఎమ్ హియర్ ఫర్ టు ఎన్ష్యూర్ ఫుడ్ సేఫ్టీ. సో whoever want to enter inside the plant, they have to follow the protocol. సో ఈవెన్ ఒకవేళ విజిటర్ ఎవరైనా లైక్ మీలాంటి వాళ్ళు విత్ ఎవరు వచ్చినా సరే, ఇంకా అండ్ చైర్మన్ వచ్చినా కూడా అదే ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు కదా. సో ఎవరి లోపలికి వచ్చినా సరే కంపల్సరీగా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో వీఆర్ సర్టిఫైడ్ ఫర్ FSSC 22000 వర్షన్ 6.0 బై ఇంటర్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విచ్ ఇస్ GFSI స్టాండ్ మార్క్ అనమాట, బెంచ్ మార్క్ అదొకటి. సో ఎవరు వచ్చినా సరే మనకు ఒక హ్యాండ్ వాష్ ప్రొసీజర్ ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి యాజ్ పర్ ద ప్రోటోకాల్. దాని తర్వాత వాళ్ళు హ్యాండ్ రైస్ చేసుకొని డెడికేటెడ్ క్రాక్స్ ఉంటాయి మనకి, ఎందుకంటే టు ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్ అనమాట. బయట ఉన్న క్రాక్స్ లోపలికి అలో చేస్తే క్రాస్ కంటామినేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెడికేటెడ్ క్రాక్స్తోనే వాళ్ళు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో చేంజ్ రూమ్స్ ఉంటాయి ఫర్ సపరేట్లీ ఫర్ మేల్ అండ్ ఫీమేల్, సో దట్ దే విల్ చేంజ్ దేర్ డ్రెస్సెస్ అండ్ ఆల్ లైక్. సో గ్రూమింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఆప్రాన్స్ అవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం ఒక మిర్రర్ పెట్టాం మనం. సో అందులో వాళ్ళ గ్రూమింగ్ అనేది ప్రాపర్ గా ఉందా లేదని చెప్పేసి వాళ్ళు దాన్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత దే విల్ ఎంటర్ ఇన్సైడ్ ద ప్రాసెసింగ్ ఫెసిలిటీ. సో హెడ్ క్యాప్ అండ్ మాస్క్ ఆర్ వెరీ నెసెసరీ పాయింట్స్. లైక్ షూస్ కవర్ కూడా మీరు ఇచ్చినట్టు, షూ కవర్స్ కూడా ఎంత లైక్ ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒకవేళ క్రాక్స్ అనేవి మేము డెడికేటెడ్ ఎంప్లాయీస్ కోసమే పెట్టాం. ఒకవేళ బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు కూడా షూ కవర్స్ వేసేస్తారు. ఒక మీరు చూసినట్టయితే ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల మనకి ఫుడ్ సేఫ్టీ సైనేజ్ బోర్డ్స్ అనేవి పెట్టడం జరిగింది మనకి. సో ఎవరైనా సరే ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ లేకున్నా కూడా లోపలికి వస్తే హౌ దే హ్యావ్ టు బిహేవ్ అనేది బై సీయింగ్ ద ఫుడ్ సేఫ్టీ సైనేజ్ బోర్డ్స్ దే విల్ గెట్ టు నో. సో ఇవన్నీ కూడా FSSC 22000 స్టాండర్డ్ రిక్వైర్మెంట్ అండ్ ఆల్సో FSSI రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా. సో అవన్నీ మనం కంపల్సరీ కంప్లై చేయాలి. సింపుల్గా మా ప్రొడక్ట్ బాగుంది అని చెప్పేసి చెప్పడం, సింపుల్గా మా ఫెసిలిటీస్ కూడా అని చెప్పడం, ఇట్స్ ఏ బ్లండర్. సో వీ హ్యావ్ టు ఫాలో ద నామ్స్. సో ఇవన్నీ కూడా మనకి HACCP అంటే హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ ప్లాంట్. ఫుడ్ సేఫ్టీ హజార్డ్స్ ఉంటాయి, వాటిని మనం ఎలా కంట్రోల్ చేయాలనేది ఒక షీట్ ఉంటుంది మాకు. సో మొత్తం ఎనాలిసిస్ చేస్తాం మనం, రిస్క్ బేస్డ్ ఎనాలిసిస్ చేసి ఎక్కడెక్కడైతే హజార్డ్స్ ఉంటాయో వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాని కంట్రోల్ మెజర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేము ఇన్ ప్లేస్లో ఉన్నాయి మా దగ్గర అన్ని కూడా ఇవన్నీ. సో మనకి పెస్ట్ కంట్రోల్ ఉంటుంది, ఏదన్నా లైక్ పెస్ట్ ఏదైనా కూడా లోపల రాకుండా ఉండడం కోసం మనకు అన్ని కూడా మెష్తోని స్క్రీన్ చేసి పెట్టాం మనం ఎవ్రీథింగ్ కూడా. సో లోపలికి ఏది కూడా పెస్ట్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు మనకి. సో దిస్ వన్ ఈజ్ లైక్ ఇన్వర్ట్ స్టోరేజ్ ఏరియా. ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ ఫ్లో యాక్చువల్లీ. అవునండి. రైట్. ప్రస్తుతానికి డోర్ క్లోజ్ ఉన్నట్టు. క్లోజ్ ఉంది. ఓకే.
సో ఇది ఇన్వర్ట్ రా మెటీరియల్ స్టోరేజ్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి మెటీరియల్ వస్తుంది ఫస్ట్ వెహికల్ వచ్చి ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనకి క్యూసీకి ఇంటిమేషన్ వస్తుంది. క్యూసీ పర్సన్ వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసుకుంటారు ర్యాండమ్గా. శాంపుల్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ హౌస్ ల్యాబొరేటరీ ఉంది. సో మేము క్రిటికల్ పారామీటర్ వచ్చేసి మాకు మాయిశ్చర్. సో మేము మాయిశ్చర్ టెస్ట్ చేసేసుకొని విత్ ఇన్ లిమిట్స్లో ఉంటే మేము మెటీరియల్ యాక్సెప్ట్ చేస్తాం. సో ఈవెన్ ద ప్రొక్యూర్మెంట్ హ్యాస్ బీన్ డన్ బై అవర్ మేనేజ్మెంట్, లైక్ అవర్ MD is the HOD for sales and purchase. Still we follow the protocol. ఒకవేళ సార్ సోర్స్ చేసినా సరే we don't believe, like we go with ప్రొసీజర్ ఓన్లీ. సో మేము యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతాం దాన్ని. రైట్. ఇది ఏంటండి యాక్చువల్లీ ఏం ప్లేస్ ఇది? ఇదంతా కూడా మనకి గ్రైండింగ్ సెక్షన్ మేడం. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్లీ పౌడర్ గ్రైండ్ అవుతుంది, టర్మరిక్ అవుతుంది, ప్లస్ కొరియాండర్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇది సెటప్, ఇది వచ్చేసి చిల్లీ గ్రైండింగ్. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్పుట్ బిన్ అని చెప్పేసి అంటాం, అంటే ఫీడింగ్ కన్వేయర్. ఇక్కడ నుంచి మనం చిల్లీ మామూలుగా రా మెటీరియల్ వేస్తే ఆ బిన్స్ స్క్రూ కన్వేయర్ త్రూ అది పాస్ అవ్వకుండా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు మైక్రో పల్వరైజర్ 1, మైక్రో పల్వరైజర్ 1, 2 అని చెప్పేసి ఉంటాయి. ఈ పల్వరైజింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రైండింగ్ ఆఫ్ మెటీరియల్. ఓకే. సో పౌడర్ ఫామ్లోకి చేసేసి మనకి ఫైన్ పౌడర్ని మనకి అక్కడ లాస్ట్లో కలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకే. సింపుల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు ఏం నడవట్లేదు ఎందుకు? సో ఇప్పుడు లైక్ అందరు కూడా ఎట్లా ఉన్నారంటే మేడం, లైక్ వార్ ప్రైస్లో దిగిపోయారు ఇప్పుడు చాలా మంది కూడా. సో వాళ్ళు వచ్చేసి క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, కాకపోతే మాకు ప్రైస్ కావాలి అది అని చెప్పేసి అంటారు. బట్ మా ఎథిక్స్ వచ్చేసి మేము క్వాలిటీ బెస్ట్ ఇస్తాం, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ బాగున్నప్పుడు ఒక 1 రూపీ కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. సో మెనీ MNC కంపెనీస్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్ ఆఫ్ దెమ్, బట్ మెనీ MNC కంపెనీస్ లైక్ కంటామినేటెడ్ చిల్లీస్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈవెన్ స్టెమ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల అవుట్పుట్ అనేది పెరుగుతుంది. బట్ మేము అవేమి కూడా చేయం మేము అది. సో మేము ఏది ఇచ్చినా సరే ఒక శుద్ధమైన ప్రోడక్ట్ గృహిణికి అందివ్వాలనే ఇంటెన్షన్తోనే చేస్తున్నాం కాబట్టి వీ డోంట్ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ రాంగ్ ప్రాక్టీసెస్. దట్ ఈస్ అగైనెస్ట్ టు అవర్ బిజినెస్ ఎథిక్స్. ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకుని స్టిల్ మాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీగా మేము ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఏమంటారు, కల్తీతో ఉన్న ప్రోడక్ట్ ఇవ్వకూడదు కాబట్టి కారం ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితిలో మేము చేయమని ఆగినట్టేనా? అవును మేడం. లైక్ ఇప్పుడు దాన్ని ఇవ్వడం ఎంతసేపు మనం ఇచ్చేయచ్చు, అనవసరంగా మనం కన్జ్యూమర్ హెల్త్ పాడు చేస్తున్నట్టు. దానివల్ల క్యాన్సర్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అది మైక్రోబియల్ గ్రోత్ ఉంటుంది దాని మీద. ఆ ఫట్కా లాంటి మనం కంటామినేటెడ్ చిల్లీ వేస్తే దానివల్ల క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటాయి దాని లోపల. అదంతా వద్దనే ఇంటెన్షన్తో వీ వాంట్ టు కీప్ మెషిన్ ఐడిల్ rather than doing the process like price war and all. My god. సో ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా చిల్లీ పౌడర్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం కలెక్ట్ చేసేసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఎయిర్ బ్లోయర్స్. దీనివల్ల ఏదైనా లైక్ డస్ట్ ఏదైనా కూడా జనరేట్ అయినా కూడా ఇదంతా సక్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా కొరియాండర్ లైన్ మేడం. సేమ్ ప్రాసెస్ ఇస్ సేమ్. లైక్ కాకపోతే కారానికి కారమే, పసుపుకు పసుపే, కొరియాండర్. మళ్ళీ మేము బ్లెండ్స్ కూడా చేస్తాం. లైక్ ఇక్కడ కూడా సేమ్ పల్వరైజర్స్ ఉంటాయి, సేమ్ 2 పల్వరైజర్స్ ఉంటాయి. దాంట్లో గ్రైండింగ్ అవుతుంది, తర్వాత మనకి ఫైన్ పౌడర్ వచ్చేస్తూ ఉంటుంది. సేమ్ విత్, కాకపోతే దేనికి దానికి సెపరేట్ టు ప్రివెంట్ క్రాస్ కంటామినేషన్. దట్ ఈస్ ద హోల్ పర్పస్. కరెక్ట్. సో అది వచ్చేసి టర్మరిక్. సేమ్ అక్కడ కూడా మేము అట్లనే చేస్తూ ఉంటాం. సో అన్ని చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా ఫైన్ పార్టికల్ రాలేదు మనకి, ఇంకా ఫైన్ రాలేదు అనుకున్నప్పుడు అప్పుడు మాకు ఇక్కడ వైబ్రో షిఫ్టర్ కూడా ఉంది. దీని లోపల మనం మెటీరియల్ డ్రాప్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ వైబ్రో షిఫ్టింగ్ చేస్తాం మనం. సో దట్ ఇంకా ఫైన్ ప్రోడక్ట్ మనకి కిందకి వచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ వైబ్రో షిఫ్టర్. అమేజింగ్ అండి. సో అక్కడ వచ్చేసి మనకి రిబ్బన్ బ్లెండర్ ఉంది, ప్లస్ రోస్టర్ కూడా ఉంది మనకి. సో బ్లెండింగ్ కూడా చేస్తాం మనం. రైట్. సో ఇందులో మొత్తం మనకి 3 కవర్ అయిపోయినాయి మనం. ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒకటి కవర్ అయిపోయింది, కొరియాండర్ లైన్ కవర్ అయిపోయింది, ప్లస్ టర్మరిక్ కవర్ అయిపోయింది. బ్లెండింగ్ కూడా చేస్తాం మనం. మన దగ్గర రోస్టర్ కూడా ఉంది మనకి. సో ద కెపాసిటీస్ ఆర్ మోర్ మ్యామ్. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మైన్యూట్ పాయింట్ కూడా మీరు చాలా క్లియర్ కట్గా ఎక్విప్మెంట్ పెట్టేశారు ఇక్కడ. ఎస్ మ్యామ్. ఈవెన్ డస్ట్ వెళ్ళడానికి కూడా ఒకటి, బ్లెండింగ్ ఒకటి, అంటే కారానికి పసుపు అంటే బయట మనం ఎలా చూస్తా ఉంటాం, వాళ్ళు ఒకటే మెషిన్ యూటిలైజ్ చేస్తూ ఉంటారు, ఒకటే యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ క్లీనింగ్ కూడా ఉండవు. కాబట్టి మా దగ్గర 100% క్లీనింగ్ అనేది కంపల్సరీ జరుగుతుంది, బ్యాచ్ టు బ్యాచ్. ప్లస్ దానికి డెడికేటెడ్ లైక్ ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర కూడా. ఏది కూడా అన్ని డెడికేటెడ్ మెటీరియల్ పెట్టుకున్నాం మనం. అన్ని కూడా మేడ్ విత్ SS 304 గ్రేడ్. సో దట్ దెర్ విల్ బి నో రస్ట్ అండ్ ఆల్. So these are all standard requirements. As I already said, we are certified for FSSC 22000. సో అది ఒక GFSI అనేది ఒకటి, గ్లోబల్ ఫుడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ అనేది ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్ అది. సో మార్కెట్లో FSSC 22000 అని చెప్పేసి అంటే
సో ఆబ్వియస్లీ బయర్స్కి తెలుస్తుంది ఇది ఒక ప్రోడక్ట్ అనేది ఒక FSMS ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్న ఒక యూనిట్లో తయారైంది అనేది ఒక ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది వాళ్ళకి. ఆ సర్టిఫికేషన్ అనేది సింపుల్గా మనకి ఇచ్చారు మేడం. లైక్ బయట కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, కాకపోతే FSSC ఈజ్ నాట్ లైక్ దట్. వాళ్ళు వచ్చి చూసి నార్మ్స్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే ఇస్తారు. అబ్సల్యూట్లీ కంపల్సరీ వాళ్ళు అన్ని చెక్ చేసుకున్న తర్వాత దే విల్ గో బై వర్డ్ క్లాస్ బై క్లాస్ అండ్ దే విల్ గో త్రూ ఎవ్రీథింగ్. లైక్ దేర్ ఆర్ 3 స్టాండర్డ్స్ కంబైన్డ్ టుగెదర్. ISO 22000 ఉంటుంది, PRP ఉంటుంది, అందులో అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ FSSC ఉంటుంది. అవన్నీ మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి సర్టిఫికేషన్ అనేది వస్తుంది. సర్టిఫికేషన్ నాట్ ఫర్ ప్రోడక్ట్, ఫర్ ఫెసిలిటీ. కరెక్ట్. సో ఫెసిలిటీ బాగుందంటే ఆబ్వియస్లీ ప్రోడక్ట్ బాగుంటుంది. యథా రాజా తథా ప్రజ అంటాం కదా. సో క్వాలిటీ అనేది యజమాని దగ్గర నుంచి వీళ్ళ వరకు కూడా రీచ్ అయింది, వీళ్ళ నుంచి మనందరి వరకు కూడా రీచ్ అవుతుంది అది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక చెడు చిన్న నాట్ ఈవెన్ 0.1 పదార్థం నా ఫ్యాక్టరీ లోపలికి రాకూడదు అని అనుకునే ఆయన వీళ్ళందరినీ కూడా చాలా స్టాండర్డ్గా నిజాయితీగా పనిచేసే వాళ్ళని మాత్రమే చూస్ చేసుకున్నారు. అంటే ఆర్మీలో కానీ ఇందాక మనం మాట్లాడినట్టు నేవీలో కానీ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ సెక్టార్స్లో నిజాయితీగా పనిచేసి ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఇక్కడ వరకు రీచ్ అవ్వగలిగారు. దట్స్ అమేజింగ్ అండి, దట్స్ అమేజింగ్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఇది శ్రీలోల బ్రాండ్ రూరల్ మార్కెట్ కండి, అంటే చిన్న తాండాలు గ్రామాలకి వాటికి ఇది 10 రూపాయలు ఈచ్ అండి. ఏదైనా ప్యూర్ 100% ప్యూర్ అనమాట. ఈ చిల్లీ పౌడర్ కానీ శ్రీలోల చిల్లీ పౌడర్, ఇవి మెంతులు అంటే ఆల్ స్పైసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయండి ఆల్మోస్ట్. ఇదండి ఇది మన టర్మరిక్ పౌడర్, ఓకే, ఇది మన పసుపు పొడి, అన్ని శుద్ధమైనవి అనమాట. అంటే మా మిషనే ప్యూర్ ఫుడ్ టు ఎవ్రీవన్ అండి. అంటే ఎవరికైనా సరే. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఇంత చిన్న ప్యాకెట్స్ కూడా, అంటే లోవర్ మిడిల్ పవర్టీ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫోర్డ్ చేయగలిగే. సార్ అందరూ అనుకుంటారు ఒక కిలో ప్యాకెట్ లో ఉండే క్వాలిటీ సేమ్ చిన్న పాకెట్ లో సేమ్ అదే ఉంటుంది. సీరియస్లీ అండి 100%. ఇంకోటి మా కారం ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, రెడ్ కలర్ లో ఉండదు. ఎందుకని? నేచురల్ చిల్లీ ఎప్పుడు ఆరెంజ్ వస్తుంది, కలర్ వేస్తేనే రెడ్ వస్తుంది. సో నేను ఒకటే చెప్తా, ఆరెంజ్ కారపొడి కావాలంటే మాది కొనుక్కోండి, రెడ్ది కావాలంటే మార్కెట్లో కొనుక్కోండి అని చెప్తా. దట్స్ వెరీ నైస్ రియల్లీ. సో సార్ రండి మేడం, ఇక్కడ ప్రాసెస్ లైన్ తప్పకుండా సార్. సార్ ధనియాలు ఇవి ధనియాలు మొత్తం గ్రేడింగ్ అయిపోయినాయి మేడం. ఇది మనం డబల్ పాస్ డ్రైయర్ అని ఉంటుంది, అది ఇజ్రాయెల్ టెక్నాలజీ అనమాట. అది మనం ఇండిజినియస్గా మిషన్ ఇండియాలో తయారు చేయొచ్చు. ఈ ధనియాల్లో ఏంటంటే నార్మల్గా మార్కెట్లో దీని లోపల హాలో ఉంటుంది బై నేచర్. అవును, ఆ హాలోలో వెళ్ళి మాయిశ్చర్ కూర్చుంటుంది, నిమ్ము. ఓకే, దాన్ని డ్రై చేయకపోతే ప్యాకెట్లో వేసినాక పురుగులు వస్తాయి. సో అదా అది డ్రై చేసే టెక్నాలజీ మా దగ్గర ఉందన్నమాట. దీన్ని టాప్ నుంచి కాసేపు బాటమ్ నుంచి కాసేపు బ్లో అవుతుందండి హాట్ ఎయిర్. సో ఈ ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా రిమూవ్ అవుతుంది. ఓకే, ఇదండి. ఓకే, ఇక్కడ మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాతనే ప్యాకింగ్ చేయాలి. అక్కడికి వస్తుంది. ఫస్ట్ గ్రేడింగ్ అవుతుంది, ఏరుతారు, పుల్లలు అవి తీసేస్తారు, తర్వాత స్టెరిలైజ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ స్టెరిలైజేషన్ లానే, బ్యాక్టీరియా కూడా ఉండదు ఇంకా. కరెక్ట్. ఇంకా ఇక్కడ నుంచి ప్యాకింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మిషన్ నుంచి వెళ్ళిపోయి ప్యాక్ అయిపోయి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకే, ఇది రా మెటీరియల్ హాపర్. ఇవన్నీ ఇక్కడ హాపర్లో డంప్ చేస్తారు. ఓకే, మెంతులు ప్యాక్ అవుతున్నాయి మేడం. మీరు చెప్పినట్టు ప్రతి ప్యాకెట్ లోను, అది ఎంత చిన్న ప్యాకెట్ అయినా సరే, అందులో ఉండే క్వాలిటీ అనేది కవర్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, చాలా క్లియర్ గా అర్థం. 100% ఇలా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి మేడం. అక్కడ మెటల్ డిటెక్టర్ ఉంటుంది, తామర పువ్వు గింజల్ని పాప్ చేస్తారు. అవును అవును, ఇవి బీహార్ దర్భంగా నుంచి వస్తాయి. ఓకే, ఇది మనము దీన్ని మెషిన్ లో చేయలేము, హ్యాండ్ గ్రేడింగ్ చేయాలి. సో హ్యాండ్ గ్రేడింగ్స్ కూడా మేము స్టీల్ టేబుల్స్ మీద చేస్తాం. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్. ఏది ఇక్కడ మీకు ఐరన్ కనిపించదు, ఇనుము కనిపించదు. స్టెయిన్లెస్, మొత్తం స్టెయిన్లెస్. స్కూప్ కూడా స్టెయిన్లెస్ స్టీలే. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ ద్వారా మీకు మొత్తం గ్రేడింగ్ చేసి మా శ్రీలోల బ్రాండ్ లో ప్యాక్ అవుతుంది. వీళ్ళు హెయిర్ కి గానీ, నోస్ కి గానీ, హ్యాండ్స్ కి మొత్తం ప్రోటోకాల్ పాటిస్తున్నారు. ఎక్కువ మంది మీ దగ్గర విమెనే పనిచేస్తున్నారు, కారణం ఏమిటి? అంటే మెయిన్ ఈ వర్క్ ఉమెనే చేస్తారు కదా మేడం. మా మెయిన్ మోటోనే ఉమెన్ ఎంపవర్మెంట్. మా మెయిన్ కంపెనీ యొక్క ఉద్దేశమే ఉమెన్ ఎంపవర్మెంట్. ఇంకోటి ఏంటంటే మా ఇండస్ట్రీలో ఉమెన్కి గ్రేడింగ్ సెక్షన్లో వాళ్ళకి ఎక్కువ చదువుకునే అవసరం లేదు. చదువు లేదని వాళ్ళని కొంచెం ఇదిగా చూసే అవసరం కూడా లేదు. సో మేము మంచిగా వాళ్ళకి జాబ్ ఇచ్చి PF PSI ప్రకారం
మంచిగా వాళ్ళకి శాలరీ అకౌంట్లో వేస్తారు. వాళ్ళకి చాట పట్టుకోవడం వస్తే చాలు, జల్లెడ తిప్పడం వస్తే చాలు, Correct. మా కంపెనీలో జాబ్ దొరుకుతుంది. అంటే వీళ్ళందరినీ ఎక్కడి నుంచి మీరు అంతా లోకల్ విలేజెస్ అండి, ఇక్కడ చుట్టూ ఉన్న విలేజెస్? చుట్టూ విలేజెస్. అలా అయితే ఇక్కడ చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరికీ ఒక మంచి పని ఇచ్చారు మీరు. అంతే మేడం, మంచి పని ఇచ్చాం. ఇంకా ఎంత పెరిగితే అన్ని చుట్టుముట్టు చాలా విలేజెస్ ఉన్నాయి, ఇంకా చాలా మంది వస్తారు. ఎంతమంది women పనిచేస్తున్నారండి ఇక్కడ? ఇప్పుడు దాదాపు ఒక 40-50 మెంబర్స్ ఉన్నారండి. ఓ దట్స్ అమేజింగ్, దట్స్ అమేజింగ్. ఇది రాజస్థాన్ నుంచి వస్తుందండి, కస్తూరి మేతి. ఓకే. ఇది మీరు కూరల్లో వాటిలో ఉప్మాలో కూడా బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అవును సార్. దాంట్లో చెత్త అంతా తీసేస్తున్నారు, జల్లించి. ఓ మై గాడ్, ఇంత చెత్త ఉంటుంది అందులో? ఉంటుందండి. ఇవన్నీ తీసేస్తేనే మనం ఇవ్వగలుగుతాం మన బ్రాండ్ లో. ఓకే. ఇదంతా తినలేము, అది చేస్తే అది ఇప్పుడు గ్రేడింగ్ చేయకపోతే అది కూడా కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే. ఇలాంటివన్నీ మామూలుగా చాలా చెత్త వస్తుంది యాక్చువల్లీ, బయట ప్యాకెట్స్ లో చాలా వస్తుంది, మేము అలాగే వాడేస్తుంది. దీన్ని ఇలా జల్లిచ్చే అవకాశం ఉండదు మాకు. సో ఇలా అన్ని స్టీల్ వే అండి, జల్లెడ కూడా స్టీల్ వే, మొత్తం స్టీల్ టేబుల్స్. వీళ్ళు ఎక్కువసేపు నించుంటే ప్రాబ్లం అయితే కూర్చోడానికి కూడా కుర్చీలు తయారు చేస్తారు. సో ఇలా కూర్చొని కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ వెరీ నైస్ సార్. అంటే కంఫర్ట్, జనరల్ గా ఫుడ్ స్టాండర్డ్స్ లో నిలబడి చేయాలంటారు, బట్ ఎంతైనా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఎప్పుడైనా కాలు నొప్పి వస్తే దే కెన్ సిట్ అండ్ డూ. కరెక్ట్ కరెక్ట్. ఏదన్నా ఇప్పుడు ప్రతి ప్యాకెట్ ఇక్కడ మెటల్ డిటెక్టర్ నుంచి వెళ్తుంది. ఓకే. ఏదన్నా సపోజ్ బై మిస్టేక్ ఏదైనా ఇనుము పార్టికల్ వస్తే దాన్ని డిటెక్ట్ చేసి పక్కకు తోసేస్తుంది. ఓ రైట్. అంటే ఎట్టి పరిస్థితులలో ఏ హాని ఎవరికి జరగకూడదు. ఓకే. మంచి ప్రోడక్ట్ వెళ్ళాలి, అది మెయిన్ ధ్యేయం అండి. ఈవెన్ అట్టపెట్లు కూడా మీరు చాలా స్టాండర్డ్. అవునండి, ఇవన్నీ ఫుడ్ గ్రేడ్ అండి, ఫుడ్ గ్రేడ్ పేపర్ ఓకే. విత్ 5 ప్లై అండి. 5 ప్లై అంటారు అనమాట. ఓకే. 3 ప్లై అయితే పల్చగా ఉంటుంది, డ్యామేజ్ అయిపోతుంది. ఇది 5 ప్లై కాబట్టి మంది శ్రీలోల అన్ని బ్రాండ్స్ అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. రైట్ రైట్. అమేజింగ్ సార్. ఇది మా ప్యాకేజింగ్ మెటల్ అండి, రకరకాల ప్రొడక్ట్స్ కి రకరకాల అట్టపెట్లు, సైజెస్ వైజ్ అన్ని ఫుడ్ గ్రేడ్ అండి, మొత్తం ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ మెటల్. రైట్. అది ఫుడ్ గ్రేడ్ పేపర్ తోటి చేసిన వెండర్స్ దగ్గర కొంటాం. వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, FSSC 22000 సర్టిఫికేషన్ నామ్స్ ప్రకారం వాళ్ళు అవన్నీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి మాకు. రైట్. ఇందాక మీరు నాకు ఒక కిట్ చూపించారు చూసారా, ఎల్లో కలర్ లో ఉంది. ఐ థింక్ నేను అనుకోవడం ఏదైనా అకేషన్స్ కి కూడా మనం గిఫ్ట్ ఇవ్వచ్చేమో సార్. ఇవ్వచ్చు, 100% ఇవ్వచ్చు కదా. ఒక మంచి ప్రొడక్ట్, దాంట్లో 20 ప్రొడక్ట్స్ ఉంటాయి. అది ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ కి 1 మంత్ కి వస్తుంది. అదే అంటున్నాను, ఎందుకంటే మంచి ప్రొడక్ట్ ని మనం జనాల్లోకి తీసుకెళ్ళినందుకు మనం ఫంక్షన్స్ కి ఎన్నో రకాల గిఫ్ట్లు ఇస్తాం కదా. సో ఇది కూడా ఇవ్వచ్చు, మంచి ఐడియా యాక్చువల్లీ. అదే మీరు ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చారు, స్ట్రాంగ్ ప్యాకింగ్ ఇచ్చారు. అవును, చూపిస్తా, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. తప్పకుండా. మేడం ఇది యమాటో మిషన్ మేడం, జాపనీస్. ఇది దీనికి 14 హెడ్స్ ఉంటాయి. ఇది ఏంటంటే ఒక నిమిషానికి 140 ప్యాకెట్లు తూకం వేసి ప్యాక్ చేస్తుంది. ఓ మై గాడ్. తూకం వేస్తుంది. ఒక్క 14 హెడ్స్లో నుంచి 100 గ్రాములు బాదం పప్పు అనుకోండి, అన్నిట్లోంచి కొంచెం పడుతుంది. దాని కంప్యూటర్ క్యాల్కులేట్ చేసుకుంటుంది. అది 100 గ్రామ్ ఉంటేనేమో ప్యాకెట్ బయటకు వస్తుంది. అది 99 వస్తే రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది. జపాన్ నుంచి తెప్పించారు. ఎంత పడింది సార్ ఎక్విప్మెంట్ ఒకటే మీకు? ఇది దాదాపు 1.5 crore అండి మొత్తం ప్లాంట్ అంతా. మై గాడ్. సో ఇది ఇక్కడ ఇలా ప్యాక్ అవుతాయండి, శ్రీలోల ఆల్మండ్స్ దీంట్లోనే ప్యాక్ అవుతాయి మొత్తం. అక్కడ బాదం వేస్తే అక్కడ తూకమయ్యి ప్యాకెట్ అయ్యి సీజ్ అయ్యి మనకి అల్టిమేట్ ప్రోడక్ట్ ఇక్కడికి వస్తాం. దట్స్ అమేజింగ్ రియల్. సరే ఇందాక మీరు నాకు డ్రై చేసిన ఆల్మండ్ ఇచ్చారు కదా, అవి ఉన్నాయి చిన్న ప్యాకెట్. నార్మల్ బాదం అండి, అది యాక్టివేటెడ్. అచ్చా, అది వేరు. అది యాక్టివేటెడ్, ఇది నార్మల్ బాదం. రైట్. మళ్ళీ అగైన్ అక్కడ వాళ్ళు వేయింగ్ వేసినా కూడా మళ్ళీ ఇక్కడ వేయింగ్ ఎందుకు చేస్తున్నారు? అంటే రీచెకింగ్. దిస్ ఇస్ కాల్డ్ క్వాలిటీ కంట్రోల్. తప్పెల్లోది కదండి, డబ్బులు తీసుకుంటాం కదా కస్టమర్ దగ్గర. ఇది పిస్తా మేడం, హ్యాండ్ గ్రేడింగ్ చేస్తున్నారు. ఓ, ఇట్లా పాడైన పిస్తాలని తీసేస్తున్నారు. ఇగో ఇలా ఉన్నవి కూడా తీసేస్తున్నారు మొత్తం. ఓకే. ఇది గ్రేడింగ్ అయినాకనే ప్యాకింగ్ అవుతుందండి, అప్పటిదాకా అవ్వదు. రైట్. పేరేమా? భవాని. ఏ ఊరు మీది? దంతానపల్లి. ఇక్కడ దగ్గర? ఎంతసేపు ఉంటుంది జర్నీ? ఒక 20 minutes అంతే. ఎలా వస్తావు అక్కడి నుంచి ఇక్కడికి? బై వాక్. నడుచుకుంటూ వస్తావా? ఎన్నింటికి వస్తావు పొద్దున్న? 8:15 కంటూ బయలుదేరుతాము. 9:45 55 వరకు 8:55 వరకు ఇక్కడ ఉంటాం. ఇక్కడ జాయిన్ అవ్వడానికి ముందు ఏం పని చేస్తూ ఉండేదాన్ని? హౌస్ వైఫ్ అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ప్రతి నెల జీతం, ఈఎస్ఐ అనో లేకపోతే పిఎఫ్ అనో ఏదో ఒకటి నీకు ఇక్కడ ఒక సెక్యూర్డ్ లైఫ్ వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు యాజ్ ఏ విమెన్గా అంటే ఏం చెప్తావు? హ్యాపీ. అవునా? ఇంట్లో ఏమంటున్నారు?
హ్యాపీ అంటే వాళ్ళు కూడా హ్యాపీ. అంటే ఇప్పటివరకు ఇన్కమ్ సోర్స్లో లేవు కదా, ఇన్కమ్ లేదు నీకు ఇంతవరకు. ఫస్ట్ టైం నువ్వు కొంత సంపాదిస్తున్నావు, జీతం సంపాదిస్తున్నావు. అది ఎలా ఉంది నీ మనసుకి, అది చెప్పు. అదే మేడం హ్యాపీ. అంతేనా? అమ్మాయి అన్నింటికి ఒకటే అంది, హ్యాపీ అన్నింటికి అంతే. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతారు బాగా మొహమాటస్తులు, అసలు ఎక్కడ మొహం కూడా చూపించినంతే. నేను మాట్లాడినంటున్నారు వీళ్ళంతా. బట్ ఏమైనా ఉమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఖర్చులకో లేకపోతే ఇంటికి అవసరాలకో వాళ్ళ కష్టం కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తే ఆ సంతోషమే వేరు కదా. పెళ్ళయిందా? పిల్లలా? ముగ్గురు. ఎందుకు ముగ్గురు? పాప కోసం చూసిన, బట్ బాబు. ముగ్గురు బాబులేనా? ఇది రాసి పెట్టి ఉండడం అంటే. అమ్మాయి కోసం చూస్తే అబ్బాయిలు పుడతారు, అబ్బాయిల కోసం చూస్తే అమ్మాయిలు పుడతారు. చివరికి అమ్మాయి కోసం చూస్తూ ముగ్గురు అబ్బాయిని కనేసింది ఈ అమ్మాయి. ఇక ఆపేనట్టేనా మనం? సూపర్, అయితే డన్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. 60 degrees సెంటిగ్రేడ్లో మీకు చెప్పాను కదా, స్టెరిలైజేషన్ ఛాంబర్లో పెట్టిన తర్వాత గలగల సౌండ్ వస్తుంది జీడిపప్పు. అవును అవును. మాయిశ్చర్ మొత్తం తగ్గిపోతుంది. ఓకే. దీన్ని మా డెలిషియస్ బ్రాండ్లో కానీ శ్రీలోలా బ్రాండ్లో కానీ ప్యాక్ చేస్తాం. ఇప్పుడు లోపల మాయిశ్చర్ డ్రై అయిపోతే మీకు వెయిట్ కూడా లైట్ అయిపోతుంది కదా, లాస్ అవుతుంది అది. అదే అంటున్నాను. అందువల్లే ప్రైస్ ఎక్కువ ఉంటుందండి. అందరు ప్రైస్ ఎక్కువ అంటే కారణాలు ఇవే. దీనికి చేయడానికి ఖర్చు అవుతుంది, టైం అవుతుంది, వీళ్ళు పెట్టి తీయడానికి ఒక మనిషి మ్యాన్ పవర్ అవుతారు. దాంట్లో మాకు తేడా వస్తుంది. కొన్ని బ్రేకేజ్ అయిపోతే మళ్ళీ పీసెస్ తీసేయాలి, పీసెస్ తక్కువ రేట్లో అమ్మాలి. ఇవన్నీ కారణాలు ఉంటాయన్న. ట్రూ ట్రూ. సో మీరంతా ఏ ఊరు నుంచి వచ్చారు తల్లి? దగ్గర ఇక్కడికి? పక్కకే జెండాపల్లి. ఎలా వస్తారు అక్కడి నుంచి ఇక్కడికి? అవునా? వెరీ సో నైస్. స్టెరిలైజేషన్ అవ్వండి మనం ప్యాక్ చేయం, కంపల్సరీ అవ్వాల్సిందే, లేట్ అయినా సరే అవ్వాల్సిందే. అవును అవును. ఇది క్యాషూ సార్టెక్స్ మిషన్ అండి. ఇది 4 ముక్కలు జీడిపప్పు, 2 ముక్కలు జీడిపప్పు, 8 ముక్కలు జీడిపప్పులో కొసం మచ్చ లేకుండా, కొత్తగా పొట్టు లేకుండా దాన్ని సార్టెక్స్ చేస్తుంది. ఓకే. అలాంటి పీసెస్ ని తీసేస్తుంది. దీని లోపల 12,000 రెజల్యూషన్స్, 12,000 ఇమేజెస్ ఒక సెకండ్కి తీసే కెమెరాస్ ఉంటాయి, పవర్ఫుల్ జర్మన్ కెమెరాస్. ఓ మై గాడ్. అది మీకు ఒక డాట్ లాగా, మీకు డాట్ లాగా ఉన్న కాజుని దాంట్లో డామినోకి ఫీడ్ చేస్తే దాన్ని ఎజెక్ట్ చేస్తుంది ఎయిర్ తోటి, అది బయటకు వచ్చేస్తుంది. ఇందాక ప్యాకెట్స్ దగ్గర కూడా నేను కొన్ని చూసాను, కొన్ని ప్యాకెట్స్ సపరేట్ డబ్బాలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సార్ అవి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఎందుకంటే రిజెక్షన్ షూట్ అది ఒకవేళ వెయిట్ అవ్వకపోతే డబ్బాలోకి వెళ్ళిపోతాయి. సో వెయింగ్ ఆల్సో మ్యాటర్స్. ఇక్కడ లూజ్ అంటే ఇప్పుడు దివాళీ టైంలో కాజు కట్లీకి మాకు హ్యూజ్ ఆర్డర్స్ వస్తాయి. ఓకే. అప్పుడు టన్నులు ఉంటుంది. ఇది గంటకి 3 టన్నులు చేస్తుంది, 3,000 కిలోలు చేస్తుంది గ్రేడింగ్. ఇది గ్రేడింగ్ వెనక బకెట్స్లో కానీ 5 కిలో ప్యాకెట్స్లో కానీ వెళ్ళిపోతుంది అనమాట అందరికి. ఇప్పుడు ఖాళీ ఉంది ఎందుకంటే ఇప్పుడు అన్ సీజన్, ఇంకా జూలై నుంచి ఆగస్ట్ నుంచి ఫుల్ ఉంటుంది మిషన్ కూడా. ఓకే ఓకే, దట్స్ అమేజింగ్. ఇది ఎంత పడింది సార్ మిషన్ మీకు? ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు? ఇది ఇండియనే అండి. ఓకే. ఇది మ్యాంగ్లూర్ది. ఇది దాదాపు మాకు ఒక 75 lakhs దాకా అయింది. కానీ మీకు అనిపించిందా ఇన్ని మిషన్స్ ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అంటే ఇదే మన ఇండియాలో తయారైతే అంటే ఇండియాలో ఇది ఇండియనే మేడం, ఇది ఇండియన్ మిషన్. అది ఆ వెయింగ్ టెక్నాలజీ ఎక్కడ లేదు మేడం, ఓన్లీ జపాన్ లోనే ఉంది. ఇండియాలో లేదు, ఉంటే బాగుంటుండే. అదే కదా, ఇదే కదా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా మాక్సిమం మిషన్స్ ఇండియావే, ఏదైతే దొరకలేదో అవి తెప్పించాం. అంతే అవి కూడా ఇక్కడ దొరకాలని దొరికితే సంతోషం, దొరికితే సంతోషం. ఇండియా దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్. అవును సార్. మేడం ఇది వాల్నట్ క్రాకింగ్ మిషన్. ఓకే సార్. ఇది ఆర్డర్ ఉన్నప్పుడే దీంట్లో వాల్నట్స్ ని క్రాక్ చేస్తాం, ఆ పప్పు తీసి వాక్యూమ్ ప్యాక్ చేస్తాం. ఇది ఆర్డర్ లేనప్పుడు ఇది ఇలా ర్యాప్ చేసి పెట్టేస్తాం. డస్ట్ పడదు. సీజన్ టైంలో ఇంకా మీకు జూలై ఆగస్ట్ శ్రావణ మాసం నుంచి బిజినెస్ చాలా హెవీ ఉంటుంది అనమాట, అప్ టు డిసెంబర్ వరకు. ఈ ఫెస్టివల్ దసరా, దీపావళి, వినాయక చవితి అన్ని చాలా హెవీ బిజినెస్ ఉంటుంది. అప్పుడు డైలీ ఎంత ఆర్డర్స్ వస్తే అంత క్రాక్ చేసి అన్ని గంటలు నడిపిస్తాం. ఒక గంటకి 500 kgs వాల్నట్స్ ని క్రాక్ చేస్తుంది మిషన్. కానీ మనిషి చేయలేని యంత్రం చేస్తుందంటే ఇదే కదండి. ఇదే కనుక మనం మనిషిని పెట్టి చేయించాలంటే చాలా టైం పడుతుంది, మనుషులు కూడా చాలా మంది కావాలి, టైం పడుతుంది. ఇది డామినో అన్నమాట, ఇక్కడ సెట్ చేస్తే ప్రింట్ అవుతుంది. వీళ్ళకి సిస్టమ్ కూడా నేర్పించినట్టున్నారు మొత్తం. దే ఆర్ వెరీ ట్రైన్డ్ అండి. వావ్. ఇక్కడ ప్రింట్ మనం చూస్తాం కదా, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అది ఇలా ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ. దట్స్ వెరీ నైస్. బార్ కోడ్ కూడా ప్రింట్ అవుతుంది. అవును అవును, వెరీ క్లియర్ గా ఉంది. శ్రీకాంత్ గారు, ఈ ప్లేస్ ఏంటండి యాక్చువల్గా? ఈ క్యాఫ్టీరియా వచ్చేసి లైక్ అందరికి లంచ్ ఫెసిలిటీ కోసం ఇది అరేంజ్ చేయడం జరిగింది. లైక్ అందరికి, లైక్ ఎంప్లాయీస్ అవనివ్వండి, ఫుడ్ హ్యాండ్లర్స్ అవనివ్వండి, సివిల్ వర్కర్స్ అవనివ్వండి, ఎవరైనా సరే మధ్యాహ్నం టైంలో వచ్చేసి వాళ్ళ బాక్స్ తీసుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు.
ఎవరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ కూడా తినేస్తారులే అని అనుకుంటారు. ఎస్ మ్యామ్. బట్ అలాంటిది డైనింగ్ టేబుల్స్, కుర్చీలు వాళ్ళ కంఫర్ట్ కోసం ఆయన ఇచ్చిన ప్రయారిటీ కనిపిస్తుంది. దీంట్లో స్పెషల్ థింగ్ ఏంటంటే ఎండి సార్ స్పెసిఫిక్గా ఢిల్లీకి వెళ్ళి వీటిని పర్చేజ్ చేసి తీసుకొచ్చారు మా కోసం. చైర్స్ కూడా చాలా అప్డేట్ వేశారు యాక్చువల్గా. సో అందరికి ఎందుకంటే లోపలికి కూడా ఫుడ్ మనం అలో చేయం కాబట్టి డెడికేటెడ్ ఏరియా కంపల్సరీ ఉండాలి మనకి. సో అందరికీ మంచి ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ ఏరియా ఉండాలి మంచి తినడానికి కూడా. వేరే వేరే దగ్గర అయితే అసలు మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండవు, బట్ మన దగ్గర ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టాము. ఆయనకున్న వాల్యూస్ అలాంటివి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. ఎక్కడైనా తినేస్తారులే ఎందుకు అనుకోవచ్చు, ఎందుకు పెట్టాలి. ఇందాక సార్ అన్నారు కదా నల్ల గోధుమ పిండి అని, రాగి పిండిలోనే ఉంటుందని. నిజంగానే రాగి పిండిలోనే ఉందండి. ఇది నల్ల గోధుమలు అండి, ఇది దండకారణ్యం నుంచి వస్తాయి. ఇది దేవుడిచ్చిన విత్తనం అండి, సైంటిస్ట్ తయారు చేసింది కాదు. నల్ల గోధుమ పిండి లక్కడాంగ్ టర్మరిక్ అండి, ఇది నాగాలాండ్ నుంచి వస్తుంది. దీంట్లో కుర్కుమిన్ 8 to 9% ఉంటుందండి. పసుపు అండి. ఇది ఎన్ని వైరస్లు, ఎన్ని కరోనా వైరస్లు వచ్చినా ఇది వాడితే ఏది దగ్గర రాదు. మీకు తెలుసో లేదో, అమెరికాలో పొద్దున్నే వేణీళ్లలో పసుపు మరిగించి అందులో కొంచెం తేనె కలుపుకొని అల్లం కలుపుకొని తాగుతున్నారు. ఎవరు అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఇది మెడిసిన్గా ఇస్తున్నారని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి హాస్పిటల్స్ వాళ్ళే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎస్ మేడం. ఇవంతా ఇది హరాదీన్లో ఇలాంటి ప్రోడక్ట్సే ఉంటాయి మేడం. ఎక్కువ ఉండవు, 10-15 వేరే ఐటమ్స్ ఉన్నాయి. అది రేర్ అనమాట. ఈ భూప్రపంచం మీద ఇంకెక్కడ దొరకదు ఈ క్వాలిటీస్ ఇలాంటివి. కరెక్ట్. అవి హరాదీన్లో అమ్ముతాం. దట్స్ అమేజింగ్ సార్. ఇది మా డెలిషియస్ ఎక్స్ట్రా ప్రీమియం ఫెస్టివల్ ప్యాక్స్ అండి. ఓకే. అంటే చాలా ప్రీమియం డ్రై ఫ్రూట్స్. ఓకే. మనము ఫెస్టివల్స్కి ఈ కార్పొరేట్స్ వాళ్ళు మా దగ్గర గిఫ్ట్ తీసుకుంటారు మా దగ్గర చాలా మంది. ఇది కొనాలి అంటే ఎంత ఉంది సార్? అంటే కార్పొరేట్స్ ఒకవేళ గట్టిగానే ఉంది. అవును మేడం. ఇది ప్రీమియంది. ఓకే. ఇది కార్పొరేట్స్ అందరూ మా దగ్గర తీసుకుంటారు. ఓకే. సో ఇది కూడా ఆన్లైన్ లో మా వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు. అయితే ఒకటి మన స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇచ్చే బదులు ఇది ఒకటి ఇచ్చినా సరిపోతుంది. అది సేమ్ www.deliciousfoods.in లో కొనుక్కోవచ్చు. దట్స్ అమేజింగ్. ఇది ఆన్లైన్ లో ఉంది మాది. దట్స్ వెరీ. ఇది ఆరోగ్యానికి కూడా యూజ్ అవుతుంది. అవును. మంచి ఫుడ్ తిన్నామన్న సంతోషం. అవును మేడం. దీన్ని శ్రీలోలా స్మార్ట్ కిచెన్ కిట్ అంటారు మేడం. ఇది దీంట్లో 20 ప్రోడక్ట్స్ ఉంటాయి. డైలీ ఓకే హౌస్ వైఫ్స్ వాడుకునేవి 20 ప్రోడక్ట్స్, నాణ్యమైన వస్తువులు ఉంటాయి. ఓకే. ఇది ఒక ఫ్యామిలీకి ఒక 1 monthకి వస్తుంది, ఒక 4 మెంబర్స్కి. ఏమున్నాయో చూద్దాం. ఇందులో బిర్యానీ ఆకు, చిల్లీ, ఎండుమిర్చి, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, దాల్చిన చెక్క, గసగసాలు, ఓకే, శ్రీలోలా షాజీరా, ఓకే, శ్రీలోలా గ్రీన్ ఇలాచీ, శ్రీలోలా నువ్వులు, శ్రీలోలా సోంపు, శ్రీలోలా లావాలు, సన్నావాళ్ళు దీంట్లో లేవండి. సన్నావాళ్ళలో పంజెన్సీ ఎక్కువ ఉంటుందండి, అంటే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. అది మన ఆవకాయలకి పనికి వస్తుంది. ఓకే. ఇది జీలకర్ర, శ్రీలోలా జీలకర్ర, శ్రీలోలా ధనియాలు, శ్రీలోలా మెంతులు, శ్రీలోలా మిరియాలు, శ్రీలోలా గ్రీన్ ద్రాక్ష, శ్రీలోలా బాదం, శ్రీలోలా జీడిపప్పు క్యాష్యూ, శ్రీలోలా పిస్తా, ఓకే, శ్రీలోలా ఎల్లో ద్రాక్ష, లవంగాలు. నిజంగానే ఇది ఈ కిట్ ఏంటంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా పనికొస్తుంది. కరెక్ట్. ఎవరైనా కిడ్స్ లేడీస్ అన్ఎంప్లాయిడ్ ఉండి అమ్మాలనుకుంటే వాళ్ళు మా కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ ఏరియా వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళ ఏరియాలో సేల్ చేసుకుంటే వాళ్ళకి ఒక 12,000 to 15,000 తక్కువ కూడా ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కిట్ ఇలా కొనాలంటే ఎంత ఉంది సార్ రైట్ నౌ? ఈ కిట్ మామూలుగా 1695కి వాళ్ళు అమ్మాలండి, మనం వాళ్ళకి తక్కువకి ఇస్తాం. ఇంకా తక్కువకి ఇస్తారు. మనకు 300-400 రూపీస్, 350 రూపీస్ వాళ్ళకి ఒక కిట్ మీద ప్రాఫిట్ వస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. అడ్మిన్ బ్లాకే 5 floors కట్టారా? 5 floors అండి, G+5. ఎందుకు సార్? అంటే ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతాయండి. ఇక్కడ ఆన్లైన్ టీమ్ కూర్చుంటారు ఆన్లైన్ బిజినెస్ కోసం. డిఫరెంట్ మేనేజర్ క్యాబిన్స్ ఉన్నాయి. ప్లస్ మాకు రికార్డ్ రూమ్ ఉంది. 10 years రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి స్పెషల్గా రికార్డ్ రూమ్ కట్టాము. ఇక్కడ సర్వర్ రూమ్ ఉంది, పైన లాబొరేటరీ ఉంది. ఇప్పుడు ఇంకొక 3 floors ఇంటీరియర్స్ కంప్లీట్ అవ్వలేదండి. దాంట్లో ఏంటంటే గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు దూరం నుంచి వస్తారు, ఇక్కడికి ఎయిర్పోర్ట్ నుంచి వస్తారు, బయట స్టేట్ నుంచి వస్తారు.
వాళ్ళకి కొంచెం మనం Guests ఎవరైనా వచ్చినప్పుడు న్యాప్ వాళ్ళ టైంకి ఇచ్చిన, ఒక్కోసారి డైరెక్ట్ వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి పొద్దున్నే వచ్చి వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిపోయినా మధ్యాహ్నం రెస్ట్ టైంకి ఇచ్చిన రైట్. వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని అలా అది కూడా ప్లాన్ చేసాం. ప్లస్ వాళ్ళకి ఫుడ్, చిన్న ప్యాంట్రీ అక్కడ, ప్లస్ మా టీము కొంచెం రిక్రియేషన్ కోసము క్లబ్ హౌస్ లాగా ఒకటి చేస్తున్నాము, అంటే క్యారమ్స్ అది ఆడుకోవడానికి అది అట్లా అది కూడా. ప్లస్ 4th ఫ్లోర్లో ఒకటి బోర్డ్ రూమ్ ఉంది, అంటే కంపెనీ బోర్డ్ మీటింగ్స్ ఏమైనా అయితే దానికోసం. సో అవన్నిటికీ అన్ని ఫెసిలిటీస్ అంటే అన్నీ, అంటే మేము ఏం రాసుకున్నాం అంటే మా ఆబ్జెక్టివ్ ఎస్టాబ్లిషింగ్ ఏ 100% ఎర్రర్ ఫ్రీ కంపెనీ అక్రాస్ ఆల్ డిసిప్లిన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓ మై గాడ్. సో ఇది మా ఆబ్జెక్టివ్ అండి. ఓకే. సో మా మిషన్ ఏంటి, టు ప్రొవైడ్ హెల్తీ ఫుడ్, ఎన్ష్యూర్ హెల్తీ పీపుల్ అండ్ హెల్తియర్ కమ్యూనిటీస్. ఇది మా మిషన్ అనమాట. అవర్ విజన్ వచ్చి టు బీ ఏ పైనీర్ ఇన్ ప్రొవైడింగ్ హై క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్స్. దిస్ విల్ అకంప్లిష్ అవర్ మిషన్ అనమాట. మా మిషన్ హై క్వాలిటీ ఇచ్చినప్పుడు మా మిషన్ కంప్లీట్ అవుతుంది. ఇందాక నేను ఒక మిర్చి మిషన్ దగ్గరికి వెళ్ళొచ్చానండి. అవును అవును. అవేమి ఆపరేషన్లో లేవు యాక్చువల్. లేవంటే ఎందుకంటే మేడం, మేము ప్యూర్ మిర్చినే గ్రైండ్ చేస్తాం. ప్యూర్ మిర్చిని గ్రైండ్ చేసినప్పుడు మిర్చి యాడ్ నుంచి వస్తుంది. మిర్చి యాడ్ నుంచి వచ్చిన తర్వాత శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత నీడలో డ్రై చేయాలి. డ్రై చేస్తే 30% మీకు వెయిట్ లాస్ వస్తుంది. దాని తర్వాత గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసినప్పుడు 10% వెయిట్ లాస్ వస్తుంది, 40% వెయిట్ లాస్ వస్తుంది. దానికి మళ్ళీ మా ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి, ప్యాకింగ్ కాస్ట్ యాడ్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ యాడ్ చేసుకోవాలి, మొత్తం ఛానల్ మార్జిన్, మొత్తం సూపర్ స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ మార్జిన్ యాడ్ చేసుకుంటే మా ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. మేము దాంట్లో తాలు కలపం. మార్కెట్లో ఏంటంటే తాలుకాయ అని వస్తుంది. తాలు అంటే ఏంటంటే ఫంగస్ పట్టిన కాయ, చెట్టు మీద ఫంగస్ పట్టేస్తుంది. దాన్ని తెలుగులో తాలు అంటారు, హిందీలో ఫట్కా అంటారు. అదేంటంటే అది క్యాన్సర్. ఓ మై గాడ్. ఆ క్యాన్సర్ 300 degrees సెంటిగ్రేడ్లోనే ఆ ఫంగస్ చనిపోతుంది. సో మన బాడీ టెంపరేచర్ 300 degrees ఉండదు, మన కుకింగ్ టెంపరేచర్ 300 degrees ఉంటుంది. సో అది క్రమేపీ మనిషి శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. ఏ రోజైతే మనిషికి ఇమ్యూనిటీ తక్కువ అవుతుందో ఆ రోజు క్యాన్సర్ అటాక్ ఇస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఇంత పెరుగుతున్నారంటే దానికి కారణం అది. సో అది మేము అమ్మం. ఇంకోటి మా చిల్లీ పౌడర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. నేను డైరెక్ట్ చెప్తాను, మీకు ఆరెంజ్ కావాలంటే మాది కొనుక్కోండి, రెడ్ కావాలంటే మార్కెట్లో కొనుక్కోండి. కలర్ వేస్తారు, లేకపోతే రెడ్ రాదు. మీకు న్యాచురల్ చిల్లీ మీరు ఇంట్లో కూడా గ్రైండ్ చేయండి, మీకు రెడ్ రాదు, రాదు మీకు. అలాగే ఉంటుంది. సో మా మిషన్ ఎందుకు ఖాళీ ఉందంటే ఆ పనులు మేము చెయ్యం. అది చేస్తే ఇప్పుడు 4-5 ట్రక్ల ఆర్డర్ వచ్చేస్తుంది. సో మేము మాది ఎవరైతే నమ్మి మాది ఒరిజినల్ సరుకు కొనుక్కుంటారో వాళ్ళకే మేము ఇస్తాం. సో అది లిమిటెడ్గా ఉంటుందన్నమాట. సో అలా క్రమేపీ ఎప్పుడైతే జనాలకి నాలెడ్జ్ పెరుగుతుందో, మంచి వస్తువు తినాలి అని అనుకుంటారో, అప్పుడు క్రమేపీ మా బిజినెస్ పెరుగుతుంది. అది ఆ నమ్మకం మాకుంది. ఏమైనా మేము దాంట్లో రాంగ్ పనులు ఏవి చెయ్యం. అది అమ్ముడు పోనీయండి. మేము ఎలా దేవుడిచ్చిన వస్తువుని ఒక గృహిణికి ఎలా అందజేయాలా, ప్యూర్ది ఎలా అందజేయాలనేదే మా మొత్తం తాపత్రయం. అది నెరవేరినప్పుడు ఆ బిజినెస్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అందుకే మేము చెయ్యం అది. అందువల్ల మీరు ఖాళీగా ఉందని అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. మీ బిజినెస్లో ప్రతి చోట మీ క్వాలిటీ, మీ విజన్, మీరు మనిషికి ఇచ్చే ఇంపార్టెన్స్, క్వాలిటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ప్రతి చోట తెలుస్తోంది, అర్థమవుతోంది. అవునండి. కాకపోతే దీనివల్ల పెద్దగా మీకేం మిగలదేమో అని నా అంటే ఉద్దేశం. మేడం మీ ఫిలాసఫీ ఏంటి? ఒకటి మా ఫిలాసఫీ ఏం లేదు మేడం, ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చే బిజినెస్. బై గాడ్స్ గ్రేస్ వీఆర్ వెల్ ఆఫ్. సో మాకు అంటే ఇది మాకు దేవుడిచ్చిన సంపద, నాలెడ్జ్. మా నాలెడ్జ్ వల్ల కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగం జరగాలనేది మా ఐడియా. సో అలా జరిగినప్పుడు ఆటోమేటిక్ డబ్బు అనేది వస్తుందండి. మనీ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ద వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్. మనీ ఈజ్ నాట్ ద ప్రోడక్ట్ బై ఇట్ సెల్ఫ్. మనీ అనేది ఒక ప్రోడక్ట్ కాదు. మనము మంచిది ఇచ్చినప్పుడు, జనాలు మనది తెలుసుకొని కొన్నప్పుడు ఆటోమేటిక్ ₹1, ₹10 సంపాదిస్తాం దాంట్లో. కానీ సంపాదించడం మీదనే దృష్టి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది మా ఫిలాసఫీ. మంచి వస్తువు ఇవ్వండి, అది వాల్యూమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ మీకు డబ్బులు వస్తాయి. అంటే మీరు నమ్మిన సిద్ధాంతం అంటే ఏం చెప్తారు రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో ధర్మం అండి. ధర్మంని తప్పొద్దు, అధర్మమైన పనులు చేయకూడదు. దేవుడు మనకి సనాతన ధర్మంలో దేంట్లో నేర్పించింది ఏంటంటే ధర్మంని తప్పకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, మన వల్ల ఎవరికి హాని జరగకూడదు. కరెక్ట్. నేను ఇందాక మీరు మాట అన్నారు, డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయం కాకూడదు అని. అవును. మీరు డబ్బుకి ఇచ్చే వాల్యూ అని అంటే? డబ్బుకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తామండి. అంటే ఇప్పుడు ఇది కొనాలంటే డబ్బు అవసరం అంటే అంతవరకే దాని వాల్యూ, అంతకంటే ఎక్కువ ఉండదు. మనం ఎప్పుడు వాల్యూస్కి, సిస్టమ్స్కి, వాల్యూస్కే మనం వాల్యూ ఇస్తాం.
నేను ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్కి వాల్యూ ఇస్తాను. మా దగ్గర అంతా లేడీసే వర్క్ చేస్తారు. అవునండి. సో మా దగ్గర చదువురాని లేడీస్కి కూడా మేము జాబ్ ఇవ్వగలం. జస్ట్ జల్లడ చాట పట్టుకోవడానికి వస్తే చాలు. చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు. దగ్గర ఒక 1.5 2 hours పట్టే టైం కూడా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. నేను మాట్లాడాను. బట్ కానీ కెమెరా ముందుకు వాళ్ళు చెప్పడానికి చాలా మొహమాట పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు యాక్చువల్గా. అవును మేడం, పక్కన ఊర్లే వాళ్ళు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కాబట్టి కొంతమంది వాళ్ళ హస్బెండ్స్ వెహికల్స్ మీద దింపుతారు, కొంతమంది కొన్ని షేరింగ్ ఆటోస్ కూడా ఉన్నాయి, దాంట్లో వస్తారు, కొంతమంది నడిచి వస్తారు. అలా రకరకాలుగా. ఇండియన్ ఎకానమీలో వీళ్ళది కూడా ఒక కొంత పాత్ర. చాలా కొంత కాదు మేడం, చాలా ఎక్కువ. అంటే మనం రూరల్ ఎంపవర్మెంట్ చేయకపోతే, ఇంకోటి మాది ట్రైబల్ సోర్సింగ్ ఎక్కువ. మేము ట్రైబ్స్ దగ్గర కూడా సోర్స్ చేస్తాం. మంచి అంటే వాళ్ళ కరెక్ట్ ప్రైస్ ఇచ్చి సోర్స్ చేస్తాము అలా. సో మాకు ఉమెన్ ఎంపవర్మెంట్, ట్రైబల్ సోర్సింగ్ మెయిన్ మా దానికి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వర్క్ చేసే లేబర్ని కూడా మనకి సప్లై చేసే కంపెనీలు ఉన్నాయి. మీరు అలాంటి చోట్ల నేను తీసుకోను అని తీసుకోనండి. అంటే ఎందుకంటే మా కంట్రోల్ ఉండదండి. కాంట్రాక్టర్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాడో మాకు తెలియదు. మేము వీ ట్రీట్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. సో కాంట్రాక్టర్ ఎలా ట్రీట్ చేస్తాడో తెలియదు. మేము ఇచ్చింది వాళ్ళకి ఇస్తున్నారో లేదో తెలియదు. వీళ్ళు మా రోల్స్లో ఉంటే వాళ్ళకి మొత్తము పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అన్నీ మేము ఇస్తూ ఉంటాం. వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మా దగ్గర క్యాష్ ఎవరికి ఇవ్వము, అకౌంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అన్నీ వీళ్ళందరికీ కూడా. 5వ తారీఖు వాళ్ళకి జీతాలు అకౌంట్లో పడిపోతాయి ఎవ్రీ మంత్. వెరీ నైస్. ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు 5వ తారీఖు దాటి 6వ తారీఖు ఇవ్వలేదండి. ఇదే కాదు, మా పాత కంపెనీలో కూడా 1989 నుంచి ఈ రోజు వరకు 5వ తారీఖు దాటి 6వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు. ఒకవేళ సండే వస్తే కూడా ముందు రోజు అయిపోతుంది. దట్ ఈస్ కంపెనీ. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది మన వల్ల మన స్టేక్ హోల్డర్స్కి ఎవరికి ఇబ్బంది కాకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని మంచిగా చేయాలనేదే ఐడియా అండి. అదే నిలబెడుతుంది సార్ అల్టిమేట్లీ. అంతకు మించి ఇంకేది నిలబెడుతుంది. 100% అండి. ఈ బోర్డు ఏంటి సార్ యాక్చువల్లీ? ఇది నేను నా ప్యాషన్ మీద, నేను ఈ బిజినెస్లో ఉన్నాను కాబట్టి, ఫ్యామిలీ బిజినెస్లో నేను బైబిలోగ్రఫీ అని ఒక రీసెర్చ్ చేసిన అండి. నా అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ లక్నో అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఢిల్లీ అని, మన సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సిఎఫ్టిఆర్ఐ మైసూరు, ఇట్లా వెళ్ళి చాలామంది సైంటిస్టులతో మాట్లాడి జర్నల్స్ అన్ని చదివి చాలా నేను అంటే ఎటిమాలజీ నుంచి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ వరకు చాలా స్పైసెస్ మీద నేను సైంటిఫిక్గా కూడా రీసెర్చ్ చేశానండి. సో నాకేంటంటే దాన్ని ఎట్లా స్టోర్ చేయాలా, షెల్ఫ్ లైఫ్ ఎట్లా పెంచాలా, వాటి మీద చాలా నేను నేర్చుకున్నాను. ఇంకా లైఫ్ అనేది ఇంకా నేర్చుకోవడమే. ఎప్పుడు ఎవ్రీడే ఏది కొత్తది ఉన్నా, జనాలకి ఏది మంచి జరిగేది ఉన్నా నేను నేర్చుకుంటా ఉంటాను రెగ్యులర్గా. మీ నాన్నగారి నుంచి మీకు అంటే మీ నాన్నగారు మీకు ఇచ్చిన పాయింట్ ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి నువ్వు జీవితంలోని, మీరు మీ పిల్లలకి ఇచ్చిన? మా నాన్నగారు నాకు చెప్పింది ఒకటే అండి, బజార్ తల్లిదండ్రి మార్కెట్. సో బజార్ తోటి మంచిగా మనము బజారే మనకు అన్నీ పెడుతుంది, అన్నీ నేర్పిస్తుంది. బజార్ అంటే మార్కెట్లో వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. సో బజార్ తల్లిదండ్రి ఎప్పుడు మంచిగా ఉండాలి, వాళ్ళతోటి ఎప్పుడు రాంగ్ చేయొద్దు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి అని మా నాన్నగారు నేర్పించారండి. మీరు మీ పిల్లలకి ఏం చెప్పారు? సేమ్ ఇదే అండి. మా పిల్లలు కూడా ఇదే. మా అబ్బాయి కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, తను 3rd yearలో ఉన్నారు. మా పాప వచ్చి 10th అయిపోయింది. నేను వాళ్ళకి ఇదే చెప్తాను, దే ఆల్సో ఫాలో ద సేమ్ ప్రాక్టీసెస్. సో మన ధర్మము, సనాతన ధర్మము, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాము. టెంపుల్స్లో మన ఉత్సవాలప్పుడు మాకు ప్రసాదాలు చేపించేది చాలా ఇష్టం. ఎన్నో టెంపుల్స్లో ప్రసాదాలు అవి డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంటాయి. మా దగ్గర కుక్స్ ఉన్నారు, అయ్యంగార్ కుక్స్, వాళ్ళతోటి మన అన్ని ప్రసాదాలు చేయిస్తూ ఉంటాం. తిరుపతిలో చేసేటి అమ్మవారి గుడిలో మన విజయవాడలో అమ్మవారి గుడిలో చేసేటి అన్నీ చేయిస్తూ ఉంటాం. ఓకే. జాయింట్ ఫ్యామిలీయా సార్ మీది? జాయింట్ ఫ్యామిలీ, అందరూ కలిసే ఉంటారు ఆల్మోస్ట్. దట్స్ వెరీ నైస్ రియల్లీ. ఈవేళ రేపట్లో అక్కడ కనిపించట్లేదు మనకి, అది గట్టిగా చెప్పాలంటే. కానీ మీ లాసెస్లో కానీ, మీరు లోగా ఉన్నప్పుడు కానీ మీకున్న సపోర్ట్ సిస్టమ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఆ సర్వేశ్వరుడు అండి. మనం రైట్ చేస్తున్నాం అనేదే మా సపోర్ట్ సిస్టమ్. ఎక్కడ రాంగ్ చేయట్లనే లేదనేదే కాన్ఫిడెన్స్, అదే సపోర్ట్ సిస్టమ్. అంతే ఏది చేసినా శరణాగతి భగవంతుడా, అంతే. నేను అన్ని కరెక్ట్ చేస్తున్నా, నువ్వే హెల్ప్ చేయి, అదే భగవంతునికే చెప్తాం, ఆయనే రిక్వెస్ట్ చేస్తాను. రైట్. అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, కొన్ని
కొన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. ఇప్పటివరకు ఫ్రాంచైజీస్ ఎవరికైనా ఇచ్చారండి? ఫ్రాంచైజీ ఇస్తామండి శ్రీలోలాకి. వీఆర్ రెడీ టు గివ్ ఓన్లీ ఫర్ ఫ్రాంచైజీ శ్రీలోలాకి. డెలిషియస్కి కూడా ఇస్తాము, ఎక్స్ట్రా ప్రీమియంకి కూడా ఇస్తాము. డెలిషియస్ అనేది ఎక్స్ట్రా ప్రీమియం, అది ప్రీమియం ప్రైజింగ్ ఉంటుంది, ప్రీమియం ప్రోడక్ట్ ఉంటుంది. శ్రీలోలా అనేది ఎవరైనా వాడుకోవచ్చు. అది మొత్తం టైర్ 2 టైర్ 3 సిటీస్లో శ్రీలోలా, టైర్ 1 సిటీస్లో డెలిషియస్. ఓకే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్రోచ్ అయితే ఫ్రాంచైజీస్ కానీ డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ పాన్ ఇండియా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. రైట్. అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజీ ఎవరికైనా ఇచ్చినప్పుడు మొత్తం అంతా సెటప్ అంతా వాళ్ళు చేసేవడం ఇలాంటిది ఏదో ఉంటుంది. అది రీటైల్ షాప్ అండి. రీటైల్ షాప్ ఇంకా ఇప్పటివరకు ఆలోచించలే, బట్ ఎవరైనా వస్తే ఇంట్రెస్టెడ్ ఉంటే రీటైల్ షాప్స్ ఎస్టాబ్లిష్ చేసిస్తాం. దాని ఫార్మాట్ ఉంది మా దగ్గర. ఓకే. ఆ ఫార్మాట్ మేమే వాళ్ళకి ఆ టైప్లో డిజైన్ చేసి శ్రీలోలాది మేము ఇస్తాం. చిన్న చిన్న టౌన్స్లో పెట్టుకోవచ్చు వాళ్ళు. రైట్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కాంటాక్ట్ అప్రోచ్ అవ్వచ్చు, తప్పకుండా దాన్ని వర్కౌట్ చేస్తాం. కానీ ఆల్ ఓవర్గా మొత్తం ఫ్యాక్టరీ అంతా చూసి సార్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు యథా రాజా తథా ప్రజ అన్నట్టు సార్ దగ్గర నుంచి ఉన్న ఏదైతే గట్టి నిర్ణయం ఉందో, ఒక్క చిన్న నాట్ ఈవెన్ 0.1% చెడు నా ఫ్యాక్టరీలోకి రాకూడదు, ఒక మంచి ప్రోడక్ట్ను మాత్రమే మనం ప్రజలకు ఆహారంగా అందివ్వాలని ఆయన పెట్టుకున్న మోటో. వాళ్ళ ఎంప్లాయీస్ వరకు కూడా రీచ్ అయ్యి వాళ్ళందరూ కూడా అంతే నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తూ ఉన్న ఈ కంపెనీ గురించి ఇంటర్వ్యూ చేయడం, మీ అందరికీ తెలియచేయడం నిజంగా చాలా చాలా జన్మ ధన్యంగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వల్ల చాలా మందికి మంచి విషయాలు తెలిస్తే, ఎందుకంటే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఆహారం మంచిది తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావు జనరల్గా. అది మెయిన్ కల్తీ అయిపోతుంది మార్కెట్లో, దానివల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్. మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణం, ఇన్ని హంగులు అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి కారణం ఒక మంచిది ఇవ్వాలనే ఉద్దేశమే తప్పితే వేరే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం వన్స్ అగైన్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించండి. అరే నో ప్రాబ్లం మేడం, తప్పకుండా. చాలా సంతోషం మీరు ఇంటర్వ్యూ చేసేందుకు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.